నీవేనా సంతోషగానము రక్షణ శృంగము మహాశైలము. నీవేనా సంతోషగానము రక్షణ శృంగము మహాశైలము. బలశూరుడా యేసయ్యా నా తోడై ఉన్నత స్థలములపై నడిపించుచున్నావు. బలశూరుడా యేసయ్యా నా తోడై ఉన్నత స్థలములపై నడిపించుచున్నావు. నీవే నా సంతోషగానము రక్షణ శృంగము మహాశైలము. త్యాగము ఎరుగని స్నేహమందు క్షేమము కరువైయుండగా నిజ స్నేహితుడా ప్రాణము పెట్టి నీ ప్రేమతో నన్నాకర్షించినావు. త్యాగము ఎరుగని స్నేహమందు క్షేమము కరువైయుండగా నిజ స్నేహితుడా ప్రాణము పెట్టి నీ ప్రేమతో నన్నాకర్షించినావు. నిరంతరం నిలుచును నాపై నీ కనికరం. శోధనలైన బాధలైనను ఎదురించు నీ ప్రేమతో. నిరంతరం నిలుచును నాపై నీ కనికరం. శోధనలైన బాధలైనను ఎదురించు నీ ప్రేమతో. నీవే నా సంతోషగానము రక్షణ శృంగము మహాశైలము. నీవే నా సంతోషగానము రక్షణ శృంగము మహాశైలము. వేదన కలిగిన దేశమందు వేగువ వెలుగై నిలచినావు. విడువక తోడై అభివృద్ధి పరచి ఐగుప్తులో సింహాసనమిచ్చినావు. వేదన కలిగిన దేశమందు వేగువ వెలుగై నిలచినావు. విడువక తోడై అభివృద్ధి పరచి ఐగుప్తులో సింహాసనమిచ్చినావు. మారదు ఎన్నడూ నీవిచ్చిన దర్శనం. అనుదినం అనుక్షణం నీతో నా జీవితం. మారదు ఎన్నడూ నీవిచ్చిన దర్శనం. అనుదినం అనుక్షణం నీతో నా జీవితం. నీవే నా సంతోషగానము రక్షణ శృంగము మహాశైలము. నీవే నా సంతోషగానము రక్షణ శృంగము మహాశైలము. నిజీవమైన లోయయందు జీవాధిపతివై వెలసినావు. దీన శరీరం మహిమ శరీరముగా నీ వాక్కుతో మహాసైన్యముగా మార్చినావు. నిజీవమైన లోయయందు జీవాధిపతివై వెలసినావు. దీన శరీరం మహిమ శరీరముగా నీ వాక్కుతో మహాసైన్యముగా మార్చినావు. హల్లెలూయా హల్లెలూయా నీవే నా రాజు. హోసన్నా హోసన్నా నీవే నా రాజు. హల్లెలూయా హల్లెలూయా నీవే నా రాజు.
సంతోషగణము రక్షణ శృంగము మహాశైలము నీవే నా సంతోషగణము రక్షణ శృంగము మహాశైలము. హల్లెలూయా. యేసుని స్తుతించు. 187 యేసుని స్తుతించువారు నిత్య జీవమునందెదరు. యేసుని స్తుతించువారు నిత్య జీవమునందెదరు. ఆనందముతో దిన దినము సంతోషముతో నుందురు. ఆనందముతో దిన దినము సంతోషముతో నుందురు. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసుని స్తుతించువారు నిత్య జీవమునందెదరు. యేసుని స్తుతించువారు నిత్య జీవమునందెదరు. వాడవారని యాకువలే దిన దినము బలముందెదరు. వాడవారని యాకువలే దిన దినము బలముందెదరు. జీవజలము నదియోడున వృక్షముల వలె ఎదిగెదరు. జీవజలము నదియోడున వృక్షముల వలె ఎదిగెదరు. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసుని స్తుతించువారు నిత్య జీవమునందెదరు. యేసుని స్తుతించువారు నిత్య జీవమునందెదరు. చీకటి నుండి వెలుగునకు మరణము నుండి జీవముకు. చీకటి నుండి వెలుగునకు మరణము నుండి జీవముకు. చేయి విడువక తనతో కూడా యేసే నడిపించును. చేయి విడువక తనతో కూడా యేసే నడిపించును. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసుని స్తుతించువారు నిత్య జీవమునందెదరు. యేసుని స్తుతించువారు నిత్య జీవమునందెదరు. చీకు చింతలు కలిగినను చెరలో దుఃఖము కలిగినను. చీకు చింతలు కలిగినను చెరలో దుఃఖము కలిగినను. కనురే కావలి కాపాడి యేసే విడిపించును. కనురే కావలి కాపాడి
యేసుని స్తుతించువారు నిత్య జీవమునొందెదరు. యేసుని స్తుతించువారు నిత్య జీవమునొందెదరు. నడి సంద్రములో పయనించిన నడములలో నివసించిన నడి సంద్రములో పయనించిన నడములలో నివసించిన ఎన్నడు మరువక ఎడబాయాక యేసే తోడుండును. ఎన్నడు మరువక ఎడబాయాక యేసే తోడుండును. ఆహా హల్లెలూయా, ఆహా హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసుని స్తుతించువారు నిత్య జీవమునొందెదరు. యేసుని స్తుతించువారు నిత్య జీవమునొందెదరు. ఆనందముతో దినదినము సంతోషముగా నుందురు. ఆనందముతో దినదినము సంతోషముగా నుందురు. ఆహా హల్లెలూయా, ఆహా హల్లెలూయా, హల్లెలూయా, ఆహా హల్లెలూయా. హల్లెలూయా. యెహోవా ఈరే. 348 యెహోవా ఈరే. స్తుతి మగం. యెహోవా ఈరే, యెహోవా ఈరే, సమకూర్చువారు మీరే, మాకు సమకూర్చువారు మీరే. యెహోవా ఈరే, యెహోవా ఈరే, సమకూర్చువారు మీరే, మాకు సమకూర్చువారు మీరే. హల్లెలూయా, హల్లెలూయా నీకే ఆరాధన. హోసన్నా, హోసన్నా నీకే ఆరాధన. హల్లెలూయా, హల్లెలూయా నీకే ఆరాధన. హోసన్నా, హోసన్నా నీకే ఆరాధన. సమకూర్చువానికే ఆరాధన, మాకు సమకూర్చువానికే ఆరాధన. యెహోవా ఈరే, యెహోవా ఈరే, సమకూర్చువారు మీరే, మాకు సమకూర్చువారు మీరే, మాకు సమకూర్చువారు మీరే. ముదిమి వయస్సులో గర్భం తెరిచితివే, బహుమానమునే తిరిగి బలిగా కోరితివే. ముదిమి వయస్సులో గర్భం తెరిచితివే, బహుమానమునే తిరిగి బలిగా కోరితివే. అబ్రహాముకు సమకూర్చిన యెహోవా ఈరే, అబ్రహాముకు సమకూర్చిన యెహోవా ఈరే, సమకూర్చువానికే ఆరాధన, మాకు సమకూర్చువానికే ఆరాధన. యెహోవా ఈరే, యెహోవా ఈరే, సమకూర్చువారు మీరే, మాకు సమకూర్చువారు మీరే, మాకు సమకూర్చువారు మీరే. ధనము పోయినా, ఘనత పోయినా, ధనము పోయినా, కన్న బిడ్డలు పోయినా, ధనము పోయినా, ఘనత పోయినా, ధనము పోయినా, కన్న బిడ్డలు పోయినా. యోబుకు సమకూర్చిన యెహోవా ఈరే, యోబుకు సమకూర్చిన యెహోవా
సమకూర్చువానికి ఆరాధన, మాకు సమకూర్చువానికి ఆరాధన. యెహోవా ఈరే, యెహోవా ఈరే, సమకూర్చువారు మీరే, మాకు సమకూర్చువారు మీరే, మాకు సమకూర్చువారు మీరే. మీ మాటకు లోబడగా నిర్లక్ష్యం చేసినా, దుఃఖాలేగినా, ప్రేమ కడుపులు చేరినా. మీ మాటకు లోబడగా నిర్లక్ష్యం చేసినా, దుఃఖాలేగినా, ప్రేమ కడుపులు చేరినా. యోనాకు సమకూర్చినా యెహోవా ఈరే, యోనాకు సమకూర్చినా యెహోవా ఈరే, సమకూర్చువానికి ఆరాధన, మాకు సమకూర్చువానికి ఆరాధన. యెహోవా ఈరే, యెహోవా ఈరే, సమకూర్చువారు మీరే, మాకు సమకూర్చువారు మీరే, మాకు సమకూర్చువారు మీరే. హల్లెలూయా, హల్లెలూయా నీకే ఆరాధన, హోసన్నా, హోసన్నా నీకే ఆరాధన. హల్లెలూయా, హల్లెలూయా నీకే ఆరాధన, హోసన్నా, హోసన్నా నీకే ఆరాధన. సమకూర్చువానికి ఆరాధన, మాకు సమకూర్చువానికి ఆరాధన. యెహోవా ఈరే, యెహోవా ఈరే, సమకూర్చువారు మీరే, మాకు సమకూర్చువారు మీరే, మాకు సమకూర్చువారు మీరే. హల్లెలూయా. దేవుని స్తోత్రం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు, వందనాలు తెలియపరుస్తూ మరొకసారి ఉదయకాల సమయంలో ప్రభు సందులో మీ మధ్యలో రావడానికి దేవుడు కృప చూపినందుకై దేవునికి సమస్త ఘనత, మహిమ, ప్రభావం చెల్లిస్తున్నాం. దేవుని అత్యంతమైన కృపను బట్టి, ప్రేమను బట్టి ప్రభు సందులో మనం ఈ విధంగా కూడుకుంటూ మరొకసారి ఇచ్చిన ఈ నూతన దినాన్ని బట్టి ప్రభుకి సమస్త ఘనత, మహిమ చెల్లిస్తున్నాం. ప్రభు నమ్మదైన వాడు, కృపగలవాడు, ఆయనకే స్తుతి, ఘనత, మహిమ చెల్లిస్తున్నాం. దేవుని మహాకృపను బట్టి ఉదయకాల సమయంలో ఈ యొక్క ఆన్లైన్లో ఉదయకాలంలో ప్రభు మన సజీవులకు ఇచ్చి మరొక నూతన దినాన్ని దయచేటకై దేవుడు ఇచ్చినటువంటి ఆ కృపను బట్టి దేవునికి సమస్త ఘనత, మహిమ చెల్లిస్తున్నాను. అనుదినము, అనుక్షణము దేవుడు తన కృప చేత మనల్ని కాచి కాపాడుతున్నందుకై ప్రభుకే మహిమ, ఘనత చెల్లిస్తున్నాను. దేవుడు తన మహాకృపను బట్టి, ప్రేమను బట్టి ప్రభు సందులో ఈ ఉదయకాల సమయంలో మీతో ఈ విధంగా కలుసుకుంటకు దేవుడు ఇచ్చినటువంటి మహా గొప్ప దినాన్ని బట్టి ప్రభు నామములో మీ అందరికీ శుభములు, వందనాలు తెలియపరుస్తున్నాం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు ఈ మాసాంతంలో నడిపిస్తున్నందుకై ప్రభు మహాకృపను బట్టి జూలై 20వ తారీఖు నుండి మరి ఇప్పటి వరకు దగ్గర మనం 10 దినాలు ప్రభు సందులో ఉపవాస ప్రార్థనలు కలిగి ఉంటకు దేవుడు ఇచ్చినటువంటి మహాకృపను బట్టి ప్రభుకే మరి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అనేక మంది ఈ యొక్క కార్యక్రమాన్ని చూసి దీవించబడుతున్నారు. దేవునికి మహిమ చెల్లిస్తున్నాను. దేవుడు నమ్మదైన వాడు, కృపగలవాడు. ఆయన మహాకృపను బట్టి, ప్రేమను బట్టి దేవుని సందులో ఈ విధంగా కూడుకుంటా దేవుడు ఏర్పాటు చేసిన ఈ ప్రత్యేకమైన దినాన్ని బట్టి మరొకసారి ప్రభునామములో వందనాలు చెల్లిస్తూ మనం ప్రార్థన చేసుకుని ఈ కూడికను మరి మనము ప్రారంభించుకుందాం. దేవుడు చేరిన ప్రతి ఒక్కరూ
ప్రభు సందులో ప్రభువా నాతో మాతో మాట్లాడమని సిద్ధపాటుతోనూ మరి నీ హృదయాలని నీ మనస్సులని సిద్ధపరచుకొని ప్రభు సందులో మరి దేవుని వైపు చూస్తూ మన హృదయాన్ని మనస్సుని మరి ఆయత్తపరుచుకుందాం. ప్రభు మహాకృపను బట్టి మనల్ని ఈ భయంకర దినాల్లో కాచి కాపాడుతున్న దాన్ని బట్టి ప్రభుకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ, ఆయన సజీవుడైన దేవుడు, సర్వశక్తి గల దేవుడు, నమ్మదైన దేవుడు, కృపల దేవుడు, ప్రభుకే స్తుతి మహిమ ఘనత ప్రభావం చెల్లిస్తున్నాం. ఆయన మహిమ నిరంతరము నిత్యము కలుగును గాక. దేవునికి వందనాలు చెల్లించుకుంటూ మనందరం తలలో ఉంచి ప్రభు సన్నిధిలో మరి సిద్ధపాటుతో మన హృదయాలని ఆయత్తపరుచుకుందాం. థ్యాంక్ యూ జీసస్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడమైన మా దేవ, మహాదేవ, మంచి దేవ, గొప్ప తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధమైన నామాన్ని బట్టి ఉదయకాల సమయంలో చేరిన మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. వాక్యమైన దేవ మాతో మాట్లాడండి. వినే చెవులు, గ్రహించే మనసు దయచేయండి. ఇంతవరకు పాటల ద్వారా, వాక్యం ద్వారా మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాం. మీరు మహిమ పొందని కొందనాలు నేను ఆరాధించుటకు, స్తుతించుటకు మీరు ఇచ్చినటువంటి గొప్ప ధన్యతకై నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. సర్వశక్తుల దేవుడు, సర్వాధికైన దేవుడు, నిత్యుడకు తండ్రి, నిన్న నేడు నిరంతరం ఏకరీతిలో మా ప్రభువా, మారని దేవ, మార్పు లేని తండ్రి, నీ యొక్క కృపా బాహుల్యాన్ని బట్టి, నీ కృపా వాచ్యతను బట్టి మమ్మల్ని మరొకసారి జ్ఞాపకం చేసుకొని నీ సన్నిధిలో తండ్రి ఈ విధంగా సజీవులకు నుండి అయా తండ్రిని మొరపెట్టుకు, అబ్బా తండ్రిని నీ సన్నిధికొచ్చుటకు మాకు ఇచ్చిన గొప్ప అయా ఏర్పాటు కొరకై కొందనాలు చెల్లిస్తున్నాం. యోబు యొక్క జీవితం ద్వారా మా జీవితాల్లో అనేకమైన విషయాలు నేర్పిస్తూ అయ్యా ఎలా సిద్ధపడాలి, నీ రాకడ కొరకు ఎలాగా ఎదుర్కోవాలి తండ్రి, ఎత్తబడే కుటుంబముగా, ఎత్తబడే సంఘముగా ఈ శోధన కాలంలో మేము నైనా భయంకరమైన దినాలలో అయ్యా ఎటు చూసినా మరణ మృదంగా మొరుగుచున్నటువంటి దినాల్లో అయ్యా ఎటు చూసిన తండ్రి దుఃఖము, వేదన, బాధలు, ఆర్థిక ఇబ్బందులు, అసమానతలు, అయ్యా మోసగించబడుతున్న దినాలు, దోచుకునబడుతున్న దినాలు, ఈ చెడు దినాల్లో, దుర్దినాల్లో మేము నీ కొరకు ప్రత్యేకించబడిన వారమే. ఈ ప్రత్యేకమైన ఉపవాస ప్రార్థనల ద్వారా మా జీవితాలని ప్రభువా మీరు సిద్ధపరిచి నీ రాకడ కొరకు ఆయత్తపరిచిన దగ్గరికి వందనాలు చెల్లిస్తున్నాం. అయ్యా నీ నామను బట్టి, నీ కృపను బట్టి తండ్రి ఉదయకాల సమయంలో మరొకసారి నీ విధంగా తన ప్రభువా ఆన్లైన్ ద్వారా, తన ఫేస్బుక్ ద్వారా అనేకమైన కలుసుకునే గొప్ప భాగ్యమును అయ్యా ఏర్పాటును మీరు దయచేసినందుకే స్తుతిస్తూ ప్రార్థిస్తూ వందనాలు కృతజ్ఞత చెల్లించుకుంటూ మా దేవ నీ సన్నిధిలో తను చేరి వచ్చిన ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకున్నామని, మా శక్తి చేత కాదు, బలము చేత కాదు, నీ ఆత్మ చేత మాతో మాట్లాడి వినే బుద్ధిని, గ్రహించే జ్ఞానమును, వివేకమును, తెలివిని మాకు దయచేసి నీ కృప ద్వారా మాతో బలపరిచి మా మధ్యన ఆత్మస్వరూపిని దేవుడుగుణమని పరిశుద్ధాత్మని మీతో కలిసి పరిచయం చేటుకు మా బోధకుడవై నీ శిలువ చాటును మరుగుపరుచుకుని అపాత్మను ఎన్నికలేని వాడిని నీ కృప ద్వారా నన్ను సిద్ధపరుచుతున్నందుకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాయన. ఈ వాక్యం నీది, నీ మాటలే మా జీవితాలకు అవసరమైనా. నీ వాక్యం మాకు విశ్వాసమును, సంపూర్ణమైన సిద్ధపాటుని నీ రూపంలోనికి సంపూర్ణకు సహాయం చేసి కృప చూపమని స్తుతి, ఘనత, మహిమ, ప్రభావాలు మీకే చెల్లించుకుంటూ యేసుక్రీస్తు ప్రశస్త నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను మా తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం. దేవుని పరిశుద్ధ నామానికి మరొకసారి వందనాలు, శుభములు తెలియపరుస్తూ దేవుని వాక్యములో నుండి ఈ దినము కొన్ని సత్యాలను మనము నేర్చుకుందాం. యోబు, భక్తుడైన యోబు, దేవుని సేవకుడైన యోబు మన జీవితాల్లో చాలా విషయాలు మనతో మాట్లాడుచుంటున్నాడు. ఎందుకు యోబు జీవితాన్ని గురించి మాట్లాడుతున్నారని అనేక మందికి మరి అర్థం కావట్లేదు. యోబు గ్రంథం అన్నా, యోబు సేవకుడిని యోబు అన్నా కానీ శ్రమలు అని అనుకుంటారు. యోబు గ్రంథాన్ని చదవాలంటే భయపడతారు. మాకు కూడా ఇలాంటి శ్రమలు వస్తాయేమో, మాకు కూడా ఇలాంటి పరిస్థితి ఎదురవుతాయేమో అని యోబు గ్రంథాన్ని ప్రక్కన పెడతారు. కీర్తన ప్రక్కనే ఉంటుంది, కానీ యోబు గ్రంథాన్ని చదవరు చాలా మంది. కారణం ఏంటంటే యోబు గ్రంథంలోని విషయాలను బట్టి భయపడి ఆ యోబు గ్రంథాన్ని చదవటానికి వారు ఇష్టపడరు, చదవటానికి ఎంత మాత్రం కూడా సిద్ధపాటు ఉండరు. కానీ యోబు జీవితం ద్వారా మరి మన పితరుడైనటువంటి యోబు దేవునికి ఎంతో ఇష్టడైన సేవకుడిగా, నమ్మకమైన సేవకుడిగా, సేవకుల జీవితాల్లో, విశ్వాసుల జీవితాల్లో, సంఘ జీవితంలో యోబు జీవితం మనకు చాలా పాఠాలు నేర్పిస్తుంటుంది. ఎందుకనగా యోబు యొక్క జీవితం ద్వారానే మనము రాకడలో, ఈ శోధన కాలంలో తప్పించబడతాం, రక్షించబడతాం. ఎందుకనగా దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రకటన గ్రంథంలో మనం చూసినట్లయితే 3వ అధ్యాయం 10వ వచనంలో యోబు యొక్క జీవితాన్ని అపోస్తలుడైన యోహాను దేవుని సందులో మరి పద్మాస్ దీపం ఉన్నప్పుడు ప్రకటన గ్రంథంలో అనేక సత్యాలు 7 సంఘాలకు జ్ఞాపకం చేస్తూ అక్కడ ఉన్నటువంటి
మరి సంఘమును గురించి జ్ఞాపకం చేస్తూ బయలుపరిచిన మాట ఏంటంటే, చదవండి ఒకసారి, రెవల్యూషన్ చాప్టర్ 3 verse 10. నీవు నా ఓర్పు విషయమైనటువంటి వాక్యమును గైకొంటివి గనక భూనివాసును శోధించుటకు లోకమంతటి మీదికి రాబో శోధన కాలంలో నేను నిన్ను కాపాడేదను. చూసారా, శోధన కాలము యోబు జీవితంలో ఉన్నది. ఈ యొక్క ఫిలదెల్ఫియా సంఘములో ఉన్న సంఘము దూతకు కూడా దేవుడు ఇలాగా వ్రాయిస్తూ ఈ మాట తెలియపరిచాడు ఫిలదెల్ఫియా సంఘమును గురించి. చూసారా, ఇక్కడ ప్రాముఖ్యమైన మాట, దేవుని రాకడ సమీపిస్తున్నప్పుడు మనము నేను త్వరగా వచ్చున్నాను, ఎవడు నీ కిరీట అప్పరింపకుండా నట్లు నీ కలిగిన దాన్ని గట్టిగా పట్టుకొనుము, కనుక నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి. ఫిలదెల్ఫియా సంఘం కూడా నేటి దినాల్లో సంఘస్థులు సంఘము జ్ఞాపకించుకోవాల్సిన విషయం ఏంటంటే, నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, వాక్యమును మనము ఓర్పుతో, సహనముతో, విశ్వాసముతో దేవుణ్ణి ప్రేమిస్తూ ఆత్మీయ జీవితంలో ఈ శోధన కాలంలో మనం తప్పించబడతాం. మరి ఏ ఇతర లక్షణాలు కానీ మరి ఏ విధమైనటువంటి కార్యాలు చేయటం ద్వారా మనము శోధన నుండి తప్పించబడలేం. శోధన నుండి తప్పించబట్టకు కేవలం యథార్థత అనగా దేవునికి ఇష్టముట, యథార్థత ద్వారా, నీతి ద్వారా, పరిశుద్ధత ద్వారా, భక్తి ద్వారా, మన ఆత్మీయ జీవితాల్లో ఓర్పు ద్వారా ఇవన్నిటినీ మనం ఎదుర్కొని సిద్ధపడాలి. అంటే శోధన కాలాల్లో ఉన్నాం మనం. శోధనలు జయించకుండా ఎవరు కూడా దేవుని రాకడలో సిద్ధపాటు కలిగి ఉండలేరు. కనుక ప్రతిదినం, ప్రతిరోజు మనము జయించు వారంగా ఉంటేనే దేవుడు జయించువానికే పరదేశంలో ఉన్న జీవవృక్ష ఫలాలు భుజింపనిస్తున్నాడు. జయించువాడే, మరణం వరకు నమ్మకంగా ఉన్నవాడే దేవుని సన్నిధిలో కిరీటం పొందుకుంటాడు. కనుక ఈ జయ జీవితము యోబు ఎలా పొందాడు, మనము కూడా ఈ శోధన కాలంలో, రాకడ సమీపిస్తున్న దినాలలో ప్రాముఖ్యమైనది ఓర్పు విషయమైన వాక్యం. దేవుని వాక్యము, ఓర్పు విషయమైన వాక్యాన్ని యోబు ఎలాగా గైకొన్నాడు, ఓర్పు విషయమైన వాక్యాన్ని ఎలాగా తూచా తప్పకుండా జరిగించి దేవునికి ఇష్టడుగాను, యథార్థవంతుడుగాను, నీతిమంతుడుగాను, ప్రార్థనాపరుడుగాను, దేవుడు తిరిగి కోల్పోయినవన్నీ కూడా తనకు రెట్టింపుగా దయచేయటానికి కారణం ఏంటి అనే విషయాలన్నీ కూడా మనకు అర్థం కావాలంటే, సాతానుడు అప్పుడు యోబును శోధించినట్టుగా ఇప్పుడు నేటి సంఘాల్లో బహు క్రోధం గలవాడై, ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం చూసినట్టయితే 12వ వచనంలో, అపవాది తనకు సమయం కొంచెమే అని బహు క్రోధం గలవాడై ఈనాడు విశ్వాసాన్ని, సేవకులని, సంఘ నాయకులని, సంఘ పెద్దలని, సంఘాలని పాడు చేస్తూ వాడు బహు క్రోధం గలవాడే, గర్జించి సింహంలో ఎవడి మృంగుదా అని మన విరోధైన అపవాది తిరుగుచున్నాడు. ఆనాడు యోబు యొద్దకు విషయంలో దేవుని యొద్దకు వచ్చి సెలవు తీసుకుని ఏ విధంగా శోధించాడో, పరీక్షించాడో, దేవుని నామాన్ని దూషణ పాలు చేయాలని నీ ఎదుట నేను దూషింపజేసి యోబును ద్వారా దేవుని అవమానపరచాలని, దూషణ పాలు చేయాలని, నీ ఎదుటనే నేను యోబు ద్వారా నేను దూషింప చేస్తానని మాట్లాడినటువంటి అపవాది ఆనాడు ఈనాడు కూడా మనల్ని కూడా దేవుని సంఘం అనబడిన ఆయన శరీరం దేవునికి విరోధముగా దూషణ పాలు చేయాలి. సంఘం దేవునికి విరోధంగా నడుచుకోవాలి, వాక్యమును గైకొనకుండా చేయాలి. వాక్య విషయంలో మనం తప్పిపోయే వారంగా, పడిపోయే వారంగా, అవిశ్వాసులమై దేవునికి దూరస్తులమై ఉండటానికి ప్రయత్నించడానికి వానికి టార్గెట్, వారి కుయుక్తి, కుట్ర. కనుక సాతాను కుట్రలు ఎప్పుడు మారలేదు. అప్పుడు కానీ మన పితరుల యొక్క సేవకుల యొక్క జీవితాల్లో కానీ ఇప్పుడున్న నేటి తరం ఉన్న మన విశ్వాసుల జీవితాల్లో కూడా యాజ్ ఇట్ ఈజ్ పనిచేస్తున్నాడు. కనుక యోబు జీవితం ద్వారా యోబు ఎలాగా తన ఆత్మీయ జీవితాన్ని కట్టుకొని అందరూ విడిచిన, అందరూ దూషించిన, అందరూ ఆయనకు విరోధమైన ప్రాణ స్నేహితులు సైతం ఎంతో విరోధంగా మాట్లాడినప్పటికీ ఆయన శారీరకంగా బాధ, శ్రమ అనుభవిస్తున్నాడు, మానసికంగా కూడా బాధించబడుతున్నాడు. అన్ని రకాలైన ఒత్తిళ్ళు, అన్ని రకాలైన పరిస్థితుల్లో గొప్ప మహారాజు ఉన్నటువంటి యోబు జీవితము మనకు
మరి ప్రభు రాకడ దినాల్లో మనకు, మన సంఘాలకు, కుటుంబాలకు చాలా దగ్గరి సంబంధం కలిగింది, చాలా అవసరమైనది. కనుకనే దేవుడు మనకు యోబు జీవితం ద్వారా మాట్లాడుతున్నాడు. చూడండి, ఇక్కడ ఏంటంటే భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదికి రాబోతున్న శోధన. ఇప్పుడు ఈ కరోనా అనేది లోకమంతటి మీదకి వచ్చిందా? ఒక ఇంటికి, ఒక తెలంగాణకి, లేక ఆంధ్రాకు, ఇండియాకి పరిమితమైందా? లేదండి. కనుక లోకమంతటి మీదికి ఇంకా అనేక రకమైన శోధనలు రాబోతున్నాయి. విశ్వాసముగా, దేవుని పిల్లలముగా, దేవుని సేవకులముగా, ప్రభువులో మనము బలముగాను, స్థిరంగాను, దేవునికి సమీపంగాను, దేవునికి ఇష్టలంగాను, దేవుని వాక్యాన్ని గైకుని వారంగా, దేవుని వాక్యమందు బలపరచబడే వారంగా, దేవుని వాక్యములు ఎదిగి ఫలించి సమృద్ధి అయిన దేవుని జీవము కలిగిన వారంగా ఉండాలంటే యోబు జీవితంలో ఉన్నటువంటి మరి నిన్న నేర్చుకున్న లక్షణాలు మరలా మనం జ్ఞాపకం చేసుకుందాం. యోబు తన జీవితంలో యేసు ప్రభువారి వైపు చూశాడు, లేదా యెహోవా దేవుని వైపు చూశాడు. ఏ పరిస్థితుల్లో దేవుని వైపే నేను చూస్తాను, దేవుని వైపే నా దృష్టి ఉంచుతాను ఎల్లప్పుడూ అని ఎందుకు జ్ఞాపకం చేసుకున్నాడు? నిన్న సమయం సరిపోక కొన్ని విషయాలు ఎక్కువ జ్ఞాపకం చేయలేదు. మరలా మనం ఆ మాటని జ్ఞాపకం చేసుకున్నాం. యోబు గ్రంథం 16వ అధ్యాయం 20వ వచనం, 2వ భాగం. నేను దేవుని తట్టు దృష్టించి కన్నీళ్లు ప్రవాహముగా విడుచున్నాను. చూడండి, దేవుని తట్టు దృష్టించాడు. యోబుతో పాటు మనం నలుగురు జీవితాల యొక్క సాక్ష్యాన్ని కూడా మనం తెలుసుకున్నాం. యోబు వలనే దావీదు, దానియేలు, పౌలు వీరి జీవితాల్లో ఎల్లప్పుడూ దేవుని వైపు దృష్టించినట్టుగా మనం చూస్తాం ప్రత్యేక రీతిగా. కారణం ఏంటంటే దేవుని వైపు ఎల్లప్పుడూ దృష్టించుట ద్వారా మన ఆత్మీయ జీవితంలో ఏం కలిగి ఉంటాం గమనించండి. ఎల్లప్పుడూ దేవుని మీద దృష్టించుట ద్వారా మనకి నిన్న కొన్ని సత్యాలు నేర్చుకున్నాం. యోబు ఎల్లప్పుడూ దేవుని మీద దృష్టించినప్పుడు దేవుడు యోబుని ఎలాగా రక్షించాడు, కాపాడాడు, బలపరిచాడు. శోధన కాలంలో ఏ విధంగా యోబు దేవుని వైపు చుట్ట ద్వారా దేవుని వాక్యాన్ని గైకొన్నాడు. యోబు జీవితం మరి అపోస్తుల యొక్క కాలములు అపోస్తులు కూడా మరలా జ్ఞాపకం చేశాడు. అపోస్తుల యాకోబు కూడా జ్ఞాపకం చేశాడు. యోబు తన జీవితంలో ఓర్పు విషయమైన వాక్యాన్ని గైకొనుటకు దేవుని వైపు చూశాడు. ఓపికతో యేసు వైపు మనం చూడటం నేర్చుకోవాలి. చూడండి, యాకోబు రాసిన పత్రిక 212వ పేజీ, బుక్ ఆఫ్ జేమ్స్ చాప్టర్ 5 verse 8 to 11. అక్కడ ప్రత్యేకంగా యోబు జీవితాన్ని అపోస్తులైన యాకోబు పేర్కొన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు మరలా జ్ఞాపకం చేస్తున్నాడు. చదవండి ఒకసారి. 8 ఇక్కడ చూస్తున్నారా మీరు? ప్రభు రాక సమీపించింది గనక మీరు ఓపిక కలిగి ఉండుడి, స్థిరపరచుకునుడి. సహోదరులారా, మీరు తీర్పు పొందకున్నట్లు ఒకరి మీద ఒకరు సనగకుడి. ఇదిగో న్యాయాధిపతి వాటిని నిలిచున్నాడు. నా సహోదరులారా, ప్రభునామన బోధించిన ప్రవక్తలను శ్రమానుగుణకును ఓపికకును మాదిరిగా పెట్టుకోండి. చూడండి, సహించిన వారిని దానిని అనుకుంటున్నాము కదా. చూడు, యోబు యొక్క సహనమును గురించి వింటిరి. చూడు, ఆయన ఎంతో జాలియు కనికరం గలవాడని. యోబు ఎంతో ఓపికతో 7వ వచనం నుంచి జ్ఞాపకం చేశాడు. ఎంత ఓపికతో, ఓర్పుతో, సహనముతో యోబు ఆ పరీక్షల్లో నిలిచాడు. ఆ శోధనలో దేవుని మహిమపరిచాడు. యోబు ఆ పరీక్షల్లో ధన్యుడిగా ఎంచబడ్డాడు. అపవాది విసిగిపోయి వాడే పారిపోయాడు. అపవాది చాలా గడ్డు, సాతానుడు, అంత తొందరగా విడిచిపెట్టాడు. కానీ యోబు జీవితాన్ని పరిశీలించినాక అపవాది విసిగిపోయి, అయ్యో బాబోయ్, దేవుడు చెప్పిన దానికంటే యోబు ఇంకా ఎంతో నిష్టగా భక్తిని విడవక, యథార్థతను విడవక, ఓర్పును విడిచిపెట్టక, తన జీవితంలో ఎన్ని విధాలుగా శోధించినా కూడా, కుటుంబము ద్వారా, తన భార్య ద్వారా పిల్లల్ని తీసుకున్నప్పటికీ, ఆస్తి తీసేసినప్పటికీ,
స్నేహితుల ద్వారా మాటల ద్వారా బాధించినప్పటికీ ఆదరణకర్తలు కాదు మీరు బాధకే కర్తలని అనేక రకాలుగా ఇన్ని విధాలుగా శోధించిన యోబు రోజు రోజుకి మరణమగునంత వరకు నేను గట్టిగా యథార్థతను విడిచిపెట్టను, ఓపికని విడిచిపెట్టను అని గట్టిగా ఓపిక విశ్వాసాన్ని కాపాడుకున్నాడు. విశ్వాసముతోనూ ఓర్పుతోనూ యోబు తన జీవితాన్ని కొనసాగించి ధన్యుడిగా పిలువబడ్డాడు. మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇప్పుడు మన ఆత్మీయ జీవితంలో కూడా పరలోకానికి సిద్ధపడాలంటే గుర్తుపెట్టుకోండి, పరలోకానికి సిద్ధపడాలంటే యోబు జీవితం మనకి ఎంతో అవసరమైనది. యోబు జీవితం యొక్క పాఠాలు మనం నేర్చుకుంటేనే ఈ కడవరి దినాల్లో, అంత్య దినాల్లో, భయంకర దినాల్లో, సాతాను శోధిస్తున్న దినాలలో పడగొట్టడానికి, నాశనం చేయటానికి, భ్రష్టులు చేయటానికి, దేవుని దూరం చేయటానికి, ఆత్మీయ జీవితంలో మనల్ని నాశనం చేయటానికి ప్రయత్నింపజేస్తున్నటువంటి ఈ దినాలు కూడా యోబు జీవితంలో శోధించబడిన దినాలకు దగ్గర సంబంధం కలిగి ఉన్నాయి. అందునిమిత్తమే పరిశుద్ధాత్మ దేవుడు యోబు ద్వారా నాకు ఈ సత్యాలు చెప్పడానికి, సంఘానికి, కుటుంబాలకు రాకడ దినాల్లో మనం సిద్ధపడటానికి పరిశుద్ధాత్మ దేవుడే ఈ ప్రత్యేకమైన సందేశాలు మనకు దయచేస్తున్నాడు. దయచేసి యోబు జీవితం గురించి భయపడక్కర్లేదు, కృంగిపోక్కర్లేదు. యోబు భక్తుడైన యోబు, ఆయన సేవకుడైన యోబు నమ్మకత్వము, ఆయన జీవితం, మనం చాలా విషయాలు మనకు దగ్గరగా ఉన్నాయి. నేర్చుకొని బలపడి ప్రభు రాకడ కొరకు సిద్ధపడదాం. కనుక దయచేసి ఈ యొక్క కార్యక్రమంలో చూసిన ప్రతి ఒక్కరు కూడా యోబు జీవితాన్ని ఇంకా లోతుగా ధ్యానించండి. యోబు దేవుని వైపు చూడటానికి కారణం, దేవుని వైపు చూస్తేనే ఒక వ్యక్తి ఆత్మీయంగా బలపడతాడు. ఎందుకనగా మన దేవుడు ఎవరంటే చూచుచున్న దేవుడు ఆయన. నువ్వు దేవుని వైపు చూస్తే నీ మీద దేవుడు శ్రద్ధ నిలిపి ప్రత్యేకమైన దృష్టించి నిన్ను కాపాడేవాడుగా, రక్షించేవాడుగా, నీ మీద జాలి పడేవాడుగా, కనికరము చూపెట్టేవాడుగా, ఆదరించేవాడుగా ఉంటాడు. కనుక దేవుని వైపు మనం చూడటం నేర్చుకోవాలి. జీవితంలో అనేకమైనటువంటి అపోస్తల జీవితంలో మనం చూస్తే యేసుని వెంబడించిన దినాల్లో శిష్యులైనటువంటి 12 మంది యేసు ప్రభుతో కలిసి ఉన్నారు, కలిసి జీవించారు, నడిచారు. అయితే వారు మనం చూసినట్టయితే మార్కు సువార్త 4వ అధ్యాయంలో వారు గాలిని చూసి భయపడ్డారు, తుఫాను చూసి భయపడ్డారు. అంత మాత్రమే కాదు, అలలు చూసి భయపడ్డారు. నీ చుట్టూ అనేకము చుట్టుముడుతున్నప్పుడు, అన్ని రకాల శోధనలు నిన్ను భయపెడుతున్నప్పుడు మన ఆత్మీయ జీవితంలో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే యేసు వైపు చూచుట. ఇది చాలా అవసరం. అనేక మంది ఈ లోకంలో దేవుని వైపు చూడనీయకుండా సాతానుడు గుడ్డివారుగా చేస్తున్నాడు. ఇక్కడ దేవుని వైపు ఎందుకు చూడాలి? నిన్నటి దినం మనం జ్ఞాపకం చేసుకున్నాం. యేసు వైపు చూచుట ద్వారా జ్ఞానమును కలగజేస్తాడు. యేసు వైపు చూచుట ద్వారా మన విశ్వాసాన్ని వృద్ధి పొందిస్తాడు. దేవుని వైపు చూచుట ద్వారా దేవుడు మనల్ని అర్థం చేసుకొని మన స్థితిని, మన గతిని, మన పరిస్థితిని మారుస్తాడు. దేవుని వైపు చూడకుండా సాతానుడు యోబు జీవితంలో తన శరీరం వైపు, తన బాధల వైపు చూసుకుంటాడేమని అనేక రకాల ప్రశ్న వర్షం కురిపింపజేసింది స్నేహితుల ద్వారా. కానీ వారి మాటలు పట్టించుకోలేదు, వారి మాటల వైపు చూడలేదు, వారి మాటల గురించి ఆలోచించలేదు. తన గురి, తన గమ్యం, తన డెస్టినీ ఏంటంటే దేవుని వైపు చూడాలి. కన్నీళ్లతో నా దేవుని సందులో నేను సిద్ధపడాలి. దేవుని వైపు చూస్తేనే నా వేదనలకు, నా శోధనలకు విడుదల, విమోచన దొరుకుతుంది. కనుకని ఎలాంటి పరిస్థితుల్లో చూడటానికి ఇష్టపడ్డాడు అని మనం చూసాం. నిరీక్షణ ఆధారమైనప్పుడు అబ్రహాము దేవుని వైపు చూశాడు. యోబు కూడా నా నిరీక్షణకు ఆధారము నీవే అని ఏం చెప్పాడట? నీవు నా తండ్రివి, గోతితోను నాకు చెల్లివి, తల్లివని పురుగులతో చెప్పుకున్న యోబు ఇంకా ఎంత గట్టిగా దేవుని వైపు చూస్తూ తను తాను ధైర్యపరుచుకుంటున్నాడో. యోబు గ్రంథం 19వ అధ్యాయం 25, 26, 27 వచనాలు. జోబ్ చాప్టర్ 19 verse 25, 26, 27. అయితే నా విమోచకుడు సజీవుడనియు తర్వాత ఆయన భూమి మీద నిలిచి నెరుగుదును. ఇలాగ నా చర్మము చీకిపోయిన తర్వాత శరీరముతో నేను దేవుని చూసేదను, నా మట్టుకు నేనే చూసేదను, మరెవరును కాదు. నేను కనులారా ఆయన్ను చూసేదను. చూసారా? నా కనులారా నేను దేవుని వైపే చూస్తాను, నేను ఖచ్చితంగా చూస్తాను. ఒక నిరీక్షణ గలవాడై ఆత్మీయ నేత్రాలతో
ఈ శరీరం అనేది కృషించిపోయింది. ఎముకల మరి ఒక స్కెల్టన్ లాగా ఉన్నాడు, ఎముకలతో మాత్రమే ఉన్నాడు. శరీరం అంతా కూడా పురుగులు తినేస్తున్నాయి. జీవు రక్తంతో కారిపోయి తన కేవలం ఎంత భయంకరమైన పరిస్థితిలో ఉన్నాడు అంటే తన జీవితంలో చూడగల నా చర్మము చీకిపోయినను నా శరీరముతో నేను దేవుని చూసిదనగా దాని అర్థమైందనగా 2 పుట్టినోట్లు చూస్తున్నాం. నాకు శరీరం లేకపోయినా పుట్టి ఎముకలతో నా దేవుని చూస్తా. చూసారా, మనం ఏ పరిస్థితులు వచ్చినా కూడా ఈ అంత్య దినాల్లో, కడవ దినాల్లో, శోధన కాలంలో ఎవరి వైపు చూస్తున్నాం? అనేకమైన ఆర్థిక ఇబ్బందులు మనం చుట్టుముట్టాయి. అన్ఎక్స్పెక్టెడ్గా మీరు అనుకున్న గల్లు ఉరివలే 20-25 సంవత్సరం ఎంత భయంకరంగా ప్రపంచమంతా ఆర్థిక సమస్యలతోను, రోగాలతోను భయంకరంగా రేపేం జరుగుతుందో, ఎవరు ఉంటారో ఉండరో, దిగులుతో, భయముతో, వేదనతో, కృంగుదలతో, అధైర్యంతో జీవితాలు గడుపుతున్నాం మనం. కానీ దేవుని పిల్లమైన మనం యోబు జీవితం ద్వారా మనం జ్ఞాపకం చేసుకోవాలి. నేను దేవుని చూసేదను. చెప్పండి అందరు ఈ మాట. నా మటుకు నేనే చూసేదను, నా చర్మము చీకిపోయినను, శరీరముతో అనగా శరీరము లేనివాడనైనను నేను దేవుని చూసేదను, నా మటుకు నేను చూసేదను. ఇలా దేవుణ్ణి మనము చూడటం నేర్చుకోవాలి. ఎలా చూడాలి దేవుణ్ణి? దేవుణ్ణి చూడటం నేర్చుకోవాలి. ప్రతిదినం దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మనము ప్రభు సన్నిధిలో దేవుని చూసి అనుభవాన్ని దేవుని దగ్గర నేర్చుకోవాలి. మనం దేవుణ్ణి ఎలా చూడాలంటే వాక్యములో దేవుణ్ణి చూడాలి. వాక్యము దేవుని సన్నిధిలో దేవుడు మనకి ఇచ్చినటువంటి దేవుని పరిశుద్ధ గ్రంథమైన ఈ వాక్యములో దేవుని చూడటం నేర్చుకోవాలి. లేఖనాల్లో ఆయన చూడటం నేర్చుకోవాలి. ఎలాగ చూడాలి దేవుణ్ణి? మీరు దేవుని చూసి అలవాటు కలిగి ఉండాలంటే ఎలా చూడాలి చెప్పండి? ఏం చేస్తే దేవుడు మీకు కనపడతాడు? ఎవరు చూడగలుగుతారు? అయ్యా కళ్ళు ఉంటే చూస్తానులే అంటారా? దేవుడు ఇచ్చిన కళ్ళతో లోకాన్ని చూడటానికి పనికి వస్తున్నాయి, కానీ దేవుని చూడడానికి ఎలాంటి కళ్ళు కావాలి చెప్పండి? ఎలా చూస్తారు అమ్మా? దేవుని చూడాలంటే భయపడుతున్నారు. ఎలా చూడాలని చెప్తున్నాడు యేసుప్రభువు వారు? ఎలా ఉంటే చూస్తామని చెప్పాడు? పరిశుద్ధంగా ఉంటే. చూడండి మత్తయి సువార్త 5వ అధ్యాయం వర్స్ 8. రోజు మీరు ప్రతిదినము దేవుని చూసే అనుభవాన్ని నేర్చుకోవాలి. ప్రతిదినము గుర్తుంచుకోండి. అది మాథ్యూ చాప్టర్ 5 వర్స్ 8. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూసేదరు. ఇంకెవరు దేవుని చూస్తారు? దావీదు మహారాజు చెప్పాడు. దావీదు కూడా ప్రతిరోజు నేను దేవుణ్ణి చూస్తాను, దేవుని చూడాలి అని కోరిక కలిగి ఉన్నాడు. ఎవరు చూడగలుగుతారని చెప్పాడు? Psalm 17 verse 15. నేనైతే నీతి గలవాడనై నీ ముఖ దర్శనము చేసేదను, నేను మేలుకున్నప్పుడు నీ స్వరూప దర్శనముతో. దేవుని చూసేది ఎందుకంటే నీ ఆశను తీర్చుకోవటానికి. నీ మనసారా, నీ హృదయమారా నువ్వు దేవుని చూసినప్పుడు మన జీవితాలు ధన్యమవుతాయి. కనుక హృదయములో పరిశుద్ధత కావాలి, హృదయ శుద్ధి కావాలి. శుద్ధీకరించబడిన హృదయం, పవిత్రమైన హృదయం కలిగి ఉన్నప్పుడు దేవుని నువ్వు చూడగలుగుతా. ఈ లోకసమైన నేత్రాలు మనకి లోకంలో ఉన్న వాటిని చుట్టానికి పనికొస్తాయి, కానీ ఆత్మ సంబంధ నేత్రాలు కలిగిన వారు ఎవరంటే దేవుని చూసేవారు. దేవుణ్ణి అసలు ఎందుకు చూడాలి? నేను దినము రాత్రంతా ప్రార్థిస్తున్నాను. చక్కని మాట దేవుడు నాకు జ్ఞాపకం ఇచ్చాడు. అందుకనే మరలా ఈ వాక్యాన్ని కొనసాగిస్తూ వచ్చాను ఈ దినం. ఎందుకు దేవుని చూడాలంటే గమనించండి, యోబు ఎందుకు దేవుణ్ణే చూడాలని కోరుకున్నాడు? తన జీవితంలో, తన పరిస్థితుల్లో, తన శరీరం వైపు, తన దేహం వైపు, తన పరిస్థితులను ఆలోచించుకుంటే దేవుని వైపు చూడటానికి ఎంత మాత్రం కూడా ఇష్టపడకూడదు. కారణం ఏంటంటే పౌలు జీవితంలో కూడా ఎందుకు ప్రతిదినం ప్రతిరోజు దేవుని చూడాలని వారు ప్రతిరోజు
మరి జ్ఞాపకం చేశారు. అంటే మనము అపోస్తలుడైన పౌలు దగ్గరికి వెళ్ళినట్టయితే దేవుని సన్నిధిలో ఎల్లప్పుడూ దేవుణ్ణి చూడాలి అంటే 2 Corinthians chapter 4 రెండవ కొరింథీ పత్రిక 4వ అధ్యాయం verse 16, 17, 18. కావున మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించులను, ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు. గమనించండి, ఇక్కడ చాలా లోతుగా మనం ఈ వాక్యాన్ని స్పష్టంగా అర్థం చేసుకుంటే, మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూస్తున్నాము అంటున్నాడు. ఎందుకు? దేవుని వైపు దినదినము చూసేవారు ఏమవుతారు చెప్పండి? ఏమవుతారు అనండి, ఏమవుతారు అనండి? నూతన పరచబడతారు. నూతన పరచబడాలి. ఏంటి? ఎక్కడ నూతన పరచబడతారు? ఇన్నర్లో అనండి, అంతరంగములు. అంతరంగములో నూతనత్వం ఎప్పుడు వస్తుందంటే ఊగిన డగడగడగ బైబిల్ చదివి ఏదో 2 పాటలు పాడితే కాదు. మొట్టమొదటిగా దేవుణ్ణి చూస్తూ, దేవుని యొక్క ముఖదర్శనము చేసుకుంటూ, దేవుని వాక్యములను సత్యాలు గ్రహించగలిగారు ఎవరంటే, లేఖన భాగాలు అనగా వాక్యము ఆత్మతో రాయబడ్డాయి. పరిశుద్ధాత్మ దేవుని చేత లిఖించబడ్డ దేవుని వాక్యాన్ని మన నేచురల్ ఐస్ తోని, అంటే దేవుడు ఇచ్చిన ఈ కళ్ళతో చూసి చదివితే అక్షరాలు మాత్రమే కనబడతాయి. కానీ హృదయ సంబంధమైన నేత్రాలు కలిగి, ఆత్మ సంబంధమైన నేత్రాలు కలిగి ధ్యానిస్తున్నప్పుడు మన కంటికి ఏం కనబడతాయి? లేఖనాల్లో ఉన్నటువంటి ఆత్మ సంబంధమైన సత్యాలు అర్థమవుతాయి. అది గమనించండి. లేఖనాలు సత్యముతో కూడుకున్నవి, దేవుని నీతితో కూడుకున్నవి, వాక్యము జీవంతో కూడుకున్నది. పరిశుద్ధాత్మ చేత రాయబడిన ప్రతి లేఖనము దైవావేశము కలిగి ఆత్మతో నింపబడ్డ ప్రతి మాట ఆత్మ సంబంధమైన నేత్రాలతో చూసినప్పుడే, ఈ వాక్యము చదువుతున్నప్పుడు, వింటున్నప్పుడు, ధ్యానిస్తున్నప్పుడు మన హృదయాలకు, మన మనసుకి, మన ఆత్మకి ఏం దొరుకుతుంది? ఏం కలుగుతుంది? ఏమొస్తుంది తెలుసా? విశ్వాసం కలుగుతుంది. విశ్వాసం అనేది ఒక మార్కెట్ దొరికేది కాదు, ఎవరి దగ్గర బదులు తెచ్చుకునేది కాదు, బియ్యం లాగానో, షుగర్ లాగానో, పప్పులు లాగానో కాదు. విశ్వాసం అనేది దేవుని యొక్క స్వభావం. దేవుడే విశ్వాసమై ఉన్నాడు, విశ్వాసమునకు ఆధారమై ఉన్నాడు, విశ్వాసమునకు మూలమైనాడు. ఈ విశ్వాసము కలిగి ఉండటం ద్వారానే మన ఆత్మీయ జీవితం అన్నిటికీ మరి పునాదించున్నది దేవుని వాక్యం. విశ్వాసమైనది. మేము వినుచున్న, ప్రకటిస్తున్న ఈ వాక్యము విశ్వాస వాక్యం అన్నాడు పౌలు భక్తుడు. కనుక ఈ విశ్వాస వాక్యము మనకు విశ్వాసాన్ని పుట్టించేదిగా, విశ్వాసాన్ని కలగజేసేదిగా, రోజు రోజుకి విశ్వాసములు ఎదగటానికి, నిల్చుంటానికి, ఫలించటానికి, ఆత్మీయ జీవితంలో ఈ శోధన కాలములో సాతాన్ని ఎదిరించటానికి వాక్యం అనే ఖడ్గాన్ని ఎత్తిపట్టుకోవాలంటే దేవుడిచ్చినటువంటి ఈ వాక్యాన్ని విశ్వాసపు నేత్రాలతో, దీనిని పౌలు ఎఫెసీ సంఘంతో అన్నాడు, మనోనేత్రాలు వెలిగించబడ్డ ద్వారా అన్నాడు. ఈ మనోనేత్రాలు వెలిగించబడ్డప్పుడు మనము ఆంతర్య పురుషుడు అనగా బాహ్య పురుషుడు, కంటికి కనబడుతున్నటువంటి శరీరంలో ఉన్నటువంటి వ్యక్తులు 2 ఉంటారు. బయటికి కనబడే వ్యక్తి, లోపల ఉండే వ్యక్తి. ప్రతి మనిషిలో 2 వ్యక్తులు ఉంటారు. బయటికి మంచిగా కనబడుతుంటారు, భక్తుల్లాగా, విశ్వాసుల్లాగా, చాలా నీతిమంతులుగా, సెయింట్స్ ఉంటారు. కానీ లోపల వ్యక్తి చాలా ప్రాముఖ్యం. దేవునికి బయట సంబంధమైనటువంటి జీవితంతో అవసరం లేదు. అర్థమవుతుంది. ఆత్మీయ జీవితం అనేది బయటికి కనపడే విషయాల మీద దేవుడు దృష్టి ఉంచడు. నీ బయట జీవితంలో ఎలా ఉన్నావు అనేది దేవుడు అక్కర్లేదు. కానీ అంతరంగంలో ఉన్నటువంటి జీవితం అనగా బాహ్య పురుషులతో దేవునికి సంబంధం లేదు, కానీ ఆంతర్య పురుషుడు మాత్రమే. ఈ ఆంతర్య పురుషుల్లో దినదినం మనము దేవుని చూసే అలవాటు కలిగి ఉండాలంటే ఏముండాలి మనకి అనగా, మీకు దేవుని సంబంధమైన నేత్రాలు, కళ్ళు కావాలి అంటే నేను దీనిలో కొన్ని లక్షణాలు చెప్పాను. కళ్ళకు వెలిగింపని అడగాలని నేను. అయితే ఈ దినం మనము అడగవలసింది ఏంటంటే, మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని ఎలా చూస్తుంటున్నాడు పౌలు?
నిదానించి. అపోస్తలులు కూడా చెప్పారు, యోహాను కూడా, పేతురు కూడా చెప్పాడు, మీ కళ్ళారా నిదానించి. తాబోరు కొండ అనుభవంలో నేను చెప్పాను, రూపాంతర కొండ మీద 2 పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయం 17-18 వచనాల్లో ఆయన మహిమను, మహాత్యమును, తేజస్సును, ఆయన స్వరమును వినగలిగాం నిదానించి అన్నాడు. 2 Peter chapter 1 verse 17 and 18లో చదవదులేండి. అదే అపోస్తలుడైన యోహాను కూడా 1వ యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం చూడండి అంటున్నాడు, మేము నిదానించి దేన్ని చూసాము, ఏవి తాకామో, ఏవి విన్నామో దానికి సాక్షులు. పౌలు భక్తుడు ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు, మనం ప్రతిదినం ప్రతిరోజు ఆత్మీయ జీవితంలో పడిపోవటానికి కారణం మనం ఏం చూస్తున్నామో, ఏవి చూసి వేటి గురించి ఆలోచిస్తున్నామో, ఏవి చూసి ఏవి ఆలోచించి మన హృదయంలో ఏటి నింపుకుంటున్నామో, ఏవి కలిగి ఉంటున్నామో, హృదయంలో ఉన్నదాన్ని బట్టి నోరు ఏవైతే మాట్లాడుతుందో దాన్ని బట్టి మన ఆత్మీయ జీవితంలో ఈ శోధన కాలంలో భూనివాసం మీదకి వచ్చే ఉగ్రత దినం, శోధన దినం, భయంకరమైన పరీక్షల దినాలలో మనం వీటిని జయించాలంటే మన చూపు చాలా ప్రాముఖ్యమైంది. కీర్తన 25:15 చరణంలో దావీదు జ్ఞాపకం చేసినట్టుగా, నేను ఎల్లప్పుడూ దేవుని వైపే చూస్తాను. ఎందుకు? దావీదు జీవితంలో కూడా 16వ వచనం చదివినట్టయితే, నా హృదయ వేదనలు విస్తారంగా ఉన్నాయి, నేను ఏకాకినై ఉన్నాను, కానీ దేవుని చూస్తున్నాడు. దేవుని చూడబట్టే దావీదు ధైర్యపరచబడ్డాడు. దేవుని వైపు చూడబట్టే దావీదు నూతనపరచబడ్డాడు. తన జీవితంలో ఎన్ని వచ్చినా, పౌలు జీవితంలో కూడా అనేకమైన శ్రమలు వచ్చాయి, అనేకమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొన్నాడు. అయినను ఏమంటున్నాడు? నిదానించి అదృశ్యమైన వాటిని చూస్తున్నాడు అన్నాడు. కారణం ఏంటంటే, మనం కొంచెం లోతుకి వెళ్దాం. క్షణమాత్రముండు మా సులకన శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువైన నిత్యమైన మహిమాభారమును కలగజేయుచుంది. ఎలైనగా దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు అనండి ఒకసారి. దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు, దృశ్యమైనవి అనిత్యములు. దృశ్యమైనవేమో అనిత్యమైనవి, అదృశ్యమైనవి నిత్యముండేవి. సో మన జీవితంలో ప్రతిదినం దేవుని చూడటానికి అలవర్చుకోవాలంటే మన కళ్ళ మీద ఏం చేయాలి? చేతులుంచి ప్రార్థించి ఏం చెప్పాలి? కళ్ళకి, ప్రభువా నా దృష్టిని, నా కళ్ళని నిన్ను చూసే కళ్ళగా ఉన్నట్లుగాని నిబంధన చేసుకోవాలి. కళ్ళతో ఏం చేయాలి? రోజు రోజు జోబ్ చాప్టర్ 31 verse 1 అపవిత్రమైన వాటిని దావీదు కూడా తన కంటితో నిబంధన చేసుకున్నాడు. తన కళ్ళతో ఏమని నిబంధన చేసుకున్నాడు? యోబు వలె దావీదు జీవితం కూడా మనకు దగ్గరగా ఉంటుంది. చూడండి ఏమంటున్నాడు యోబుతో పాటు దావీదు కూడా కళ్ళ విషయంలో ఏమని ప్రార్థిస్తున్నాడు? 119వ కీర్తన Psalms 119 ఏమన్నాడు? verse 37, వ్యర్థమైన వాటిని చూడకుండా నా కనులు త్రిప్పివేయము. చూసారా? దేవుని తట్టు తన కనులు ఉన్నట్లుగా ఏం చేశాడు? త్రిప్పివేయమన్నాడు. Psalms 119 verse 18, నేను నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యమైన సంగతులు చూచున్నట్లు నా కనులు తెరువును. కనుల విషయంలో దావీదు చాలా జాగ్రత్తగా, ఒకసారి మాత్రమే తప్పిపోయి తన జీవితంలో తర్వాత తన కనులతో ఇకెన్నడూ పాపము జరగకుండా, చూపు ద్వారా పాపంలో పడకుండా ఒకే ఒకసారి తన జీవిత కాలం అంతట్లో తప్పిపోయిన వాడు ఉన్నాడు. కానీ ఇకెన్నటికి అపవిత్రమైన వాటిని చూడకుండా, వ్యర్థమైన వాటిని చూడకుండా, పనికిమాలిన విషయాలు చూడకుండా దావీదు తన కనుల విషయంలో ప్రతిరోజు ప్రార్థించాడు. గనుకనే నేనైతే నీతి గలవాడినై ప్రతి దినం ఇకయ్యా నిన్నే చూస్తాను. యోబు కూడా నా కనులారా నేను నిన్నే చూసేదను. మరి భక్తులని యెషయా కూడా కనుల విషయంలో ఇశ్రాయేలుతో ఏమి జ్ఞాపకం చేస్తున్నాడు? ఐషియా చాప్టర్ 33 verse 15 ఏమంటున్నాడు ఇక్కడ? యెషయా గ్రంథం 33:15 నీతిని అనుసరించు, యథార్థముగా మాట్లాడచ్చు, నిర్బంధములో వచ్చు లాభమును ఉపేక్షించు, లంచము పుచ్చుకొని తన చేతులు మలుపుకొని
హత్యను మాట వినబడకుండా చెవులు మూసుకొని, చదని మాట, చెడుతలము చూడకుండా కనులు మూసుకుని వాడు ఉన్నత స్థలములు. ఎందుకు యోబు, దావీదు, పౌలు, మరి పేతురు, అపోస్తలులు అందరూ కూడా వారు తమ కనుల విషయంలో పాపము జరగకుండా, కనుల ద్వారా పాపము జరిగించకుండా ఉండటానికి కారణం, పాపం విషయంలో కనులతో ఒక నిబంధన చేసుకునే కారణం, చెడుతనము చూడకుండా మన కంటిని, కళ్ళను ఎప్పుడైతే జాగ్రత్తగా కాపాడుకుంటామో వారుకుంటారట ఉన్నత స్థలం అనగా దేవుని నివాస స్థలమైన పరిశుద్ధ పట్టణములో, ఉన్నత పర్వతం మీద ఉన్నటువంటి యెరూషలేం. కనుక మనం ఆత్మీయ జీవితంలో ఇది నువ్వు నేర్చుకోవాల్సింది, యోబులాగా మనం కూడా ప్రతిరోజు దేవుని సన్నిధిలో మన కళ్ళతో నిబంధన చేసుకోవాలంటే, ప్రతి దినం జ్ఞాపకం చేసుకోవాల్సిన ప్రత్యేకమైనటువంటి మాట. ఈ శోధన కాలంలో తప్పించబడాలంటే మన కళ్ళతో ఒక నిబంధన కలిగి ఉండాలి. బహు జాగ్రత్తగా దృశ్యమైన వాటిని కాదు మనం చూడాల్సింది, అదృశ్యమైన వాటిని చూడటానికి ఈ కళ్ళని సాధకం చేసుకోవాలంటే, రెండవది మరి సొలొమోను మహారాజు చెప్పాడు కళ్ళ విషయంలో, మరి దావీదు చెప్పిన విధంగానే, యోబు చెప్పినట్టుగానే ఏం చేస్తున్నాడు తన కళ్ళ విషయంలో? Proverbs chapter 4 verse 24-25, మూర్ఖ మాటలు నోటికి రానియకు, పెదవులుండి కుటిలమైన మాట రానియకము. 25 వచనం చాలా ప్రాముఖ్యమైనది. నీ కనులు ఇటు అటు చూడక సరిగాను, నీ కనురెప్పలు నీ ముందర సూటిగా చూడవలను అని జ్ఞాని అయిన సొలొమోను మహారాజు జ్ఞాపకం చేస్తున్నాడు. నీ కనురెప్పలు, నీ కనులు ఎట్లుండాలట? సూటిగా దేవుని చూసేటట్టుగా వీటిని సాధకం చేసుకోవాలి, కళ్ళని సిద్ధపరచుకోవాలి. అప్పుడే నీ కనురెప్పలు నీ ముందర సూటిగా ఉంటేనే ఈ కళ్ళతో పాపం జరగదు. సూటిగా, చక్కగా, సూటిగా అంటే ఎప్పుడు నిత్యం యోబు తన కళ్ళతో ఈ విధంగా సాధకం చేసుకొని, నా శరీరం చీకిపోయినను నా మట్టుకు నేను నా కన్నులారా నా దేవుని చూస్తాను అనే ధైర్యంతో, విశ్వాసంతో మాట్లాడగట్టడానికి కారణం ఈ కన్నులు, కనురెప్పలు, ఈ కళ్ళు చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. సాతానుడు నివాసం ఉండే చోటు ఎక్కడో తెలుసా? మన తల మీద ఉంటాడు, మన నోటిలో ఉంటాడు, కనురెప్పల మీద నివాసం చేస్తాడు, కళ్ళలో ఉంటాడు సాతాను. దేవుడు కూడా అక్కడే ఉంటాడండి. దేవుడు కూడా మన కళ్ళని వెలిగించినప్పుడు మన కళ్ళలో నుంచి దేవుని మహిమ, వెలుగు, అగ్ని బయలుదేరుతుంది. దేవుని సన్నిధిలో మోషే 2 సార్లు 40 రాత్రులు 40 పగలు దేవునితో గడిపాడు కనుకనే ఆయనకు దృష్టి మాంద్యం రాలేదు. అంటే ఆయన కనులు ప్రశస్తమైన వాటిని చూడటానికి, దేవుని చూడటానికి, ముఖాముఖిగా దేవుని చూడటానికి మానవ నేత్రాలతో కాకుండా ఆత్మీయ నేత్రాలతో, మానవ కళ్ళతో దేవుని ఒక్కడిని చూడగలిగాడు. అంత అనుభవం ఎలా వచ్చిందంటే ఆయన కళ్ళల్లో దేవుడు అగ్నితో నింపాడు. ఈ కళ్ళల్లో ఏముంటుందంటే, ఏముంటుందో తెలుసా? కళ్ళల్లో చెప్పండి, ఏముంటుంది కళ్ళల్లో అంటే? రెటీనా ఉంటుంది అంటారా? ఏముంటుంది? కనిగుడ్డు ఉంటుంది. కళ్ళలో ఏముంది చెప్పండి? కళ్ళలో ఏముంది అనండి. హల్లెలూయా. కళ్ళలో ఏముంది అనండి. కళ్ళల్లో ఏముంది? గట్టి చెప్పండి. ఫైర్ అనండి. అది కళ్ళల్లో అగ్ని ఉంది. దేవుడు కూడా ఎలాంటి కళ్ళు గలవాడు? ఆయన పిల్లలమైన మనకు కూడా అదే ఇచ్చాడు, అగ్ని జ్వాలల వంటి కన్నులు గలవాడు. ప్రకటన 2వ మొదటి అధ్యాయాలు మనం చూస్తే 15 పదాలు వచ్చినాము. అగ్ని జ్వాలల వంటి కన్నులు గలవాడు. ఆయన పిల్లలమైన మనం కూడా ఈ కళ్ళు అగ్ని జ్వాలమైన కన్నులుగా నువ్వు మార్చుకోవాలంటే సాధకం చేయి, కళ్ళతో నిబంధన చేసుకో. యోబు వలె దేవుని మాత్రమే చూడటానికి కళ్ళతో నిబంధన చేసుకోండి, ప్రతిష్ఠించుకోండి. కళ్ళని సూటిగా ఉన్నట్టుగా కనురెప్పలని సిద్ధపరచుకోండి. వీటిని ఎక్సర్సైజ్ చేయాలి కళ్ళని. అయితే దేవుని సందులో ఈ దేవుడిచ్చే కళ్ళు కలిగి ఉండాలంటే, ఈ కళ్ళు వెలిగించబడాలంటే, సాతానుడు పాపంలో పడేయటానికి మొట్టమొదటిగా కళ్ళతో మాట్లాడతాడు. అనండి, ఏంతో మాట్లాడతాడు? కళ్ళు మాట్లాడితే నేను చెప్పాను,
కళ్ళకు భాష ఉందని చెప్పాను. సో కళ్ళు ఏమని మాట్లాడతాయి? అదే కదా, కళ్ళతో మాట్లాడేది ఎలాగంటే తెలుసా మీకు? కళ్ళ యొక్క భాష సైగలు. బైబిల్లో రాయబడింది కళ్ళతో ఏం చేసేట. 6వ అధ్యాయం సామెతల గ్రంథం 13వ వచనం. వాడు కన్ను గీటుచు కాళ్ళతో సైగ చేయను, వేళ్లతో గుర్తులు చూపును. అది సాతానుడు కళ్ళని చాలా బాగా వాడుకుంటాడు. పాపం చేసేవారు ఎక్కువగా చూడండి కళ్ళని బాగా ప్రాక్టీస్ చేస్తారు. కళ్ళకు ఒక భాషని, కళ్ళు మాట్లాడతాయి. కళ్ళు మన ముఖంలో మనం ఎవరు ఎలాంటి ఉన్నాము, ఏ సిచ్యువేషన్లో ఉన్నామో తెలియపరుస్తుంది. సంతోషంగా ఉన్నావా, దుఃఖంగా ఉన్నావా, నిద్రపోతున్నావా, కునుగుపడుతున్నావా, ఎడు చూస్తున్నావా, ఏం ఆలోచిస్తున్నావు అని కళ్ళు చెప్తాయి. ఎందుకని? కళ్ళు మాట్లాడితే కనుక. గమనించకండి, ఎందుకంటే ఏం చేస్తుంది? కళ్ళు మాట్లాడతాయి. కళ్ళ యొక్క భాష నేర్చుకోమని చెప్పాను నేను. కనుక కళ్ళు సాతాను చాలా బలంగా వాడుకుంటాడు. అవ్వని పడేయటానికి, పాపంలో నడిపించడానికి, మోసపరచడానికి కళ్ళకి ఏమని చెప్పాడు? కళ్ళ మీదకి వచ్చాడు సాతాను. రమ్యమైనది అన్నాడు, అందమైనది అన్నాడు. అది కనుక ఈ ఐ అనేది చాలా 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 ప్రాముఖ్యమైనది. కనుక మనకు వీసా ఇయ్యాలంటే కూడా కళ్ళని టెస్ట్ చేస్తారు ఫస్ట్. అదొక రోజు ఒక టైం ఇస్తారు. ముందు మనంన్నింటినీ ప్రశ్నలు వేయకముందు ఐ ఏమంటారు దాన్ని? మొట్టమొదటి అపాయింట్మెంట్ ఇచ్చి కంటిది ప్రత్యేకంగా చూడని చెప్పేసి చూస్తారు. ఎందుకంటే కళ్ళు అందరి కళ్ళు ఒకేలాగా ఉంటాయి అనుకుంటా, ఉండవు. ఒక్కొక్కరి కళ్ళల్లో ఒక్కొక్క రకమైనటువంటి కెపాసిటీ దేవుడు నింపాడు. అయితే ఈ కళ్ళు సాతాను ఏం చేస్తాడంటే ఎలా వాడుకుంటాడంటే కళ్ళల్లోకి వచ్చేసేసి ఏం కలిగిస్తాడు? కళ్ళల్లోకి పడేయటానికి, పాడు చేయటానికి. ఈ కళ్ళు ఎప్పుడు కూడా ఏం కోరుకుంటాయి, ఏం మాట్లాడతాయి? చెప్పండి ఇది గట్టి చెప్పమ్మా. కళ్ళు ఎప్పుడు కూడా అందాన్ని ఇష్టపడతాయి. అందాన్ని కోరుకుంటుంది. అందాన్ని వర్ణించాలంటే, అందాన్ని తెలియపరచని నోటితోని, నోటి ఏం చెప్పలేదు, ఇక్కడ చూస్తే కానీ చెప్పదు. అందుకనే సొలొమోను మహారాజు అన్నాడు, జార స్త్రీ అనేది పాపంతో నింపబడిన స్త్రీ, సాతాను వాడుకునే స్త్రీ అందాన్ని గురించి ఏం చేస్తట? హృదయమందు ఆశ పట్టడానికి, చక్కదనాన్ని గురించి చెప్పటానికి కళ్ళని వాడుకుంటారు. తర్వాత ఏం చేస్తుంటే అందము కనురెప్పలతో చిలికించి ఒక మనిషిని లోబర్చుకుంటుందట. అర్థమవుతుంది? కళ్ళతో చూసిన దాన్ని బట్టే భావాలు వ్యక్తపరుస్తారు. దేని ద్వారా? కళ్ళ యొక్క భాషతో చెప్తారు, నోటితో కూడా మాట్లాడతారు. అందుకని సొలొమోను మహారాజు 6వ అధ్యాయంలో 24-25 వచనాలు జ్ఞాపకం చేసి అదే మాట మీకు చెప్పాను ఇప్పుడు. కనుక సాతానుడు ఎప్పుడు కళ్ళల్లోకి వచ్చాడా? కళ్ళని లోబర్చుకున్నాడా? నీ కంటితో నువ్వు నిబంధన చేసుకోలేదా? నీ కళ్ళకు వెలుగు లేదా? వాక్య సంబంధమైన, ఆత్మ సంబంధమైన నేత్రాలుగా మార్చబడలేదా? నీ కళ్ళు లోకానికి ఇడవబడతాయి, పాపానికి ఇడవబడతాయి. సంసోను తన జీవితంలో అభిషేకాన్ని కోల్పోయి తన జీవితంలో ఎంతో గొప్ప నిశ్చగలిగిన నాజీరు చేయబడిన వ్యక్తి పతనమవటానికి, పాడవటానికి కారణం సాతానుడు. ఏం వాడుకున్నాడు? చాలా బలవంతుడు. ఆయన బలం పోగొట్టాలంటే ఏం పాడు చేయాలి? అది అసలు కళ్ళు ఏంటో తెలుసా మీకు? కళ్ళు ఏంటి అని అన్నాకన్నా చెప్పండి. ఏంటి కళ్ళు? అమ్మా కళ్ళు ఏంటి అనండి. కళ్ళమించబడి ఈ కళ్ళు ఏంటి అనండి. నీ దేహానికి వెలుగుది, నీ దేహానికి దీపం అది.
నీ జీవితానికి వెలుగు ఏంటో తెలుసా? ఈ కళ్ళే. కళ్ళు కనుక చెడిపోతే, నేత్రాలు కనుక చెడిపోతే జీవితం అంతా చెడిపోద్ది, దేహం అంతా పాడైపోద్దండి. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో, లూకా సువార్త 11వ అధ్యాయంలో 34-35 దేహమునకు దీపము కన్నే గనక సాతానుడు ఎప్పుడు మన కళ్ళని వాడుకొని పాడు చేయటానికి కారణం ఏంటంటే, నీ దేహం అంతా చెడిపోవాలంటే నీ దేహానికి దేవుడిచ్చిన దీపంని ఆర్పేస్తాడు. జాగ్రత్త. ఎక్కడ ఎలాగా? ఎవరి కళ్ళతోనైతే నిబంధన ఉండదో, ప్రతిదినం ఎవరైతే దేవుని ముఖదర్శనం చేసుకోరో, కళ్ళతో దేవుని చూసి అలవాటు, దేవుని చూసి అనుభవం లేదో, వెంటనే ఆ దినమంతా ఈ సాతాను నీ దేహాన్ని పాడు చేయటానికి, అపవిత్రపరచడానికి, నీ దేహం అంతా అపవిత్రమైతే ఏమైపోతుంది? దేహం అంతా చెడిపోతుంది అనండి. ఇంకేమైపోద్ది? చీకటి అయిపోద్ది. అది వెలుగు పోతే కళ్ళ నుంచి ఏమైపోయింది? చీకటి. ఎక్కడికి వచ్చింది? కళ్ళల్లోకి చీకటి వచ్చేస్తే హృదయంలోకి చీకటి వచ్చేస్తుంది, మాటల్లోకి చీకటి వచ్చేస్తుంది, తలంపుల్లోకి చీకటి వస్తుంది, మార్గంలోకి చీకటి వస్తుంది. చీకటి అనగా ఎవరు వచ్చినట్టు? అపవాది. వాడు అపవాది నీలోకి రావటానికి నిన్ను ఎలా పాడు చేశాడు? ఫస్ట్ అవ్వ పండు తినక మునిపే పాపంలో పడిపోయింది, చీకటి వెళ్ళిపోయింది. అది ఆశించే కళ్ళు కలిగి దాని అందాన్ని, ఆ యొక్క వృక్ష ఫలము యొక్క అందానికి అట్రాక్షన్ అయిపోయి, ఈనాడు కూడా అనేక మంది యవనస్తులు, యవన బిడ్డలు పాపంలో పడి భ్రష్టులై పడిపోయి తప్పిపోయి అనేక మంది తల్లిదండ్రులను దుఃఖపరిచి బాధపడటానికి కారణం ఏంటో తెలుసా? సాతానుడు కళ్ళను పాడు చేస్తున్నాడు. ఆకర్షణ. ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్ ఏంటంటే ఆకర్షణ. బట్టలు కనుక కుక్కలు పట్టుకొని చింపితే ఎట్లవుతుందో అట్లాంటి కుక్కలు చింపిన బట్టలు వేసుకొని ఏ ఫ్యాషనో అంటున్నారు. ఇప్పుడు ఏం ఫ్యాషనో ఏమో, ఎంత చినిగితే అంత ఫ్యాషన్ బట్టలు. ఒకప్పుడు చినిగిపోయినాయి అంటే వామ్మ భయపడి సిగ్గుపడి వామ్మ చినిగిపోయిన బట్ట వేసుకున్నామని ఎంతో బాధపడేవారు, కుంగిపోయేవారు. ఇప్పుడు ఎంత చినిగిపోతే అంత బట్టలు ఆడపిల్లకి, మగవాళ్ళకి, యవనస్తులకి. ఏంటి అంటే ఇప్పుడు కొత్త ట్రెండ్లు వచ్చేసినాయట. గాలి వెళ్ళిపోవాలట, ఫ్యాషన్ బాడీలోంచి వెళ్ళిపోవాలి. అది ఏమన్నారు? లూజ్ ఫ్యాషన్ ఏమో చెప్పిండ్రు. ఎయిర్ ఫ్రీ. ఎయిర్ ఫ్రీ నా చెప్పినాను, దేవుడు దించుడు కానీ ఎయిర్ ఫ్రీ అంట. ఇది అంతా ఫ్రీ అయిపోతుంది ఇప్పుడు సైతానికి. వాళ్ళ దేహం అంతా ఫ్రీ చీకటి జీవితానికి. అందుకనే 20 ఏళ్ళకి 60 ఏళ్ళు నిండిపోతున్నాయి వాళ్ళకి. జాగ్రత్త. మీ కళ్ళు చెడిపోతే మీ భవిష్యత్తు చెడిపోతుంది, మీ జీవితాలు చెడిపోతాయి, మీ కుటుంబాలు చెడిపోతాయి. వ్యర్థమైన వాటికి, పనికిమాలిన వాటికి అప్పగించబడి చివరికి నాశనానికి, నరకానికి ఇచ్చుకోబోతుంది సైతం. జాగ్రత్త. కనుక యోబును శోధిస్తున్న కాలంలో, దావీదును శోధిస్తున్న కాలంలో వారు బహు జాగ్రత్తగా కళ్ళ విషయంలో, దేవా ప్రతిదినం నిన్నే చూస్తాము, మా కళ్ళు వెలిగించు, పవిత్రపరచు, పరిశుద్ధపరచు, నీ నీతిని చూసినట్లుగా, నీ వాక్యములు ఉన్నటువంటి ఆశ్చర్యకరమైన చూసినట్లుగా కళ్ళకి ప్రతిష్ఠ చేసుకొని పరిశుద్ధపరచుకొని ప్రభు సందులు దేవుని విషయంలో బహు జాగ్రత్తగా అదృశ్యమైన వాటిని చూడటానికి, నిత్యమైన వాటిని చూడటానికి ఇష్టపడ్డారు. యోబు భక్తుడు ఎందుకు కళ్ళతో ఇంతగా దేవుణ్ణి చూడటానికి ఇష్టపడ్డాడు? కారణం ఏంటంటే యోబు గ్రంథంలోకి రండి. యోబు జీవితంలో చక్కని మాట ప్రార్థిస్తున్నాడు. యోబు గ్రంథంలో 27వ అధ్యాయం 28వ అధ్యాయంలో కూడా కంటిన్యూషన్ గా యోబు కళ్ళకి దేవుడు ఒక ప్రత్యేకమైన విలువని, ప్రత్యేకమైనటువంటి అభిషేకాన్ని ఇచ్చాడు కళ్ళకి. గుర్తుంచుకోండి, దేహంలో ఈ కళ్ళు చాలా చాలా ప్రాముఖ్యమైనవి. చెప్పి చూసాం కదా, దేహం అంతటికి దీపం, మన జీవితం అంతటికి వెలుగు. నువ్వు ఉన్నత స్థితిలో గొప్ప వాటిని చూడాలంటే, కలిగి ఉండాలంటే ఈ కళ్ళకి దేవుడు ఒక ప్రత్యేకమైనటువంటి కళ్ళుగా నీకు ఇచ్చాడు. ఎందుకంటే నీ దేహంలో వాటిని ఏం చూడాలని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నంటే verse 10, జోబ్ చాప్టర్ 28 verse 10 చదవని. ఏమంటున్నాడు?
బండలలో వారు బాటలు కొట్టుదురు, వారు కన్ను అమూల్యమైన ప్రతి వస్తువును చూసురు. అందరికంటే చెప్పండి ఈ మాట, అమూల్యమైన. ఈ కన్ను ఏం చూడాలంటే రోజు అమూల్యమైన వాటిని చూడటానికి నీ కళ్ళు ఇచ్చాడు. గుర్తుపెట్టుకో. ఏంటి అమూల్యమైనవి ఈ లోకంలో? అమూల్యమైనవి ఈ లోకంలో ఏవి అమూల్యమైనవి లేవు. అమూల్యమైనవి, అత్యధికమైనవి, గొప్పనైనవి, సుందరమైనవి, ఘనమైనవి, శ్రేష్టమైనవి, విలువైనవి ఎక్కడున్నాయి? ఎక్కడున్నాయి చెప్పండి? పరలోకంలో, నిత్యత్వంలో. అందుకనే పౌలు, మా బాహ్య పురుషుడు కృషించినను ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబట్టుకయా, దృశ్యమైన వాటిని చూడక నేను అదృశ్యమైన వాటిని నిదానించి ఎందుకు చూడటానికి నేర్పు దయచేయి, మమ్మల్ని సిద్ధపరచని ప్రార్థించారంటే అమూల్యమైనటువంటి దేవుడు, మన దేవుడు అమూల్యమైన వాడు. సో ప్రెషస్, అవర్ గాడ్ ఇస్ సో ప్రెషస్. అమూల్యమైనది విశ్వాసం. కనుక ఈ కళ్ళు కూడా అమూల్యమైన వాడిని చూడాలంటే నీ విశ్వాసం అమూల్యమైనదిగా ఉంటే, నీ పరిశుద్ధత అమూల్యమైనదిగా ఉంటే, నీ నీతి అమూల్యమైనదిగా ఉంటే, నువ్వు దేవుని సన్నిధిలో అమూల్యమైన యథార్థతను కలిగి ఉంటే దేవుని చూసే కళ్ళకి ఇస్తాడు. యథార్థత కావాలి, నీతి కావాలి, పరిశుద్ధత కావాలి. కనుకనే దావీదు మహారాజు 140 కీర్తన ఏమన్నాడంటే ఇక్కడ, అయ్యా యథార్థత కలిగిన వారే నీ ముఖ దర్శనము చేస్తానన్నాడు. Psalms 140 verse. యథార్థత కలిగిన వారే నీ సన్నిధి నివసిస్తారు, యథార్థత కలిగిన వారే నీ ముఖ దర్శనం చేస్తారు. 13వ వచనంలో, కనుక యథార్థత కలిగిన వారే నీ సన్నిధిని నివసించెదరు, యథార్థత కలిగిన వారే నీ ముఖ దర్శనము చేసేదరు. కనుక దావీదు మహారాజు యథార్థతను కోరుకున్నాడు. మనం మొదటి దినం విన్నాం. అయితే యథార్థత కలిగి ఉంటుందారని, కనుకనే మరి శ్రేష్టమైన అమూల్యమైన దేవుని విషయాలను తెలుసుకొని మనం వాటిని చూసే వారంగా ఉండాలంటే పేతురు భక్తులు జ్ఞాపకం చేసిన మాట కొద్దాం ఒకసారి. అపోస్తలుడైన పేతురు, దేవుడు ఏమైనాడు? 1 పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం, ఇదిగో నేను ముఖ్యమును ఏర్పరచమన్నది అమూల్యమునకు మూలరాత్రి సీయోనులో స్థాపించున్న ఆయన విశ్వాసించువాడు ఏమాత్రమును సిగ్గుపడు. verse 7 అను మాట లేఖనములో రాయబడింది, విశ్వసించున్న మీకు ఆయన అమూల్యమైన వాడు. 1 పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం, అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై. అమూల్యమైన విశ్వాసంతో అమూల్యమైన వాటిని చూడటానికి నువ్వు సిద్ధపడాలంటే, అమూల్యమైన దేవుణ్ణి రాకడ ఎదుర్కోవాలంటే యోబు వలె నువ్వు అమూల్యమైన వాటిని చూడటానికి, ప్రభువా నా కనులు ఎప్పుడు నేను చూసేటట్టుగా నా కనులను సిద్ధపరచు ప్రభు అని ప్రతిదినం దేవుని వైపు చూడాలి. ఇంకా ఏమనేట, దేవుని సన్నిధిలో అమూల్యమైనటువంటి అత్యధికమైనటువంటి గొప్పవి ఉన్నాయి. 2వ పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం అంటున్నాడు, ఆ మహిమ గుణాతిశయం బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికములైన వాగ్దానములు గ్రహించున్నాడు. దురాశించడం లోకమందున్న భ్రష్టత్వమును ఈ వాగ్దాన మూలంగా మీరు తప్పించుకొని దేవ స్వభావనందు పాలివారన్నట్టు వాటి అనుగ్రహించను. కనుక మనము ఈ అమూల్యమైన అత్యధికమైన వాగ్దానాన్ని సదరించుకోవాలంటే యోబు వలె, దావీదు వలె, దానియేలు వలె, పౌలు వలె, అబ్రహాము వలె మన పితరులందరూ కూడా ఎల్లప్పుడూ దేవునితో ఒక నిబంధన చేసుకున్నారు. అయ్యా నిన్ను చూసే కన్నులు దయచేయి, హృదయ పరిశుద్ధత దయచేయి, హృదయ శుద్ధి దయచేయి. అయితే దేవుని చూడటానికి హృదయ నేత్రాలు వెలిగించబడాలి, నీ మనస్సులో వెలిగించబడాలి, నీ కళ్ళు వెలిగించబడాలి. అంధకార హృదయములో దేవుని గూర్చిన జ్ఞానము ఎప్పుడైతే ప్రవేశిస్తుందో మహిమతో చూసే కన్నులు దయచేయి అని అడగాలి. తెలుసుకున్నారా మీరు? మహిమను చూసే కనులు ప్రభుని ప్రార్థించండి. చీకటిని చూస్తే, లోకాన్ని చూస్తే చీకటిలో ఉంటారు. చీకటిలో జీవించేవాడు వెలుగును చూడలేడు, వెలుగు దగ్గరికి రాలేడండి.
ఈ భూ సంబంధమైన నేత్రాలతో, భూ సంబంధమైన కళ్ళతో మనం ఎప్పుడు కూడా ఏం చూస్తాం అంటే లోక సంబంధమైన వాటిని చూస్తూ వాటిలోనే ఆనందిస్తూ ఇవే గొప్ప అనుకుంటాం. కాదు కాదు, పౌలు భక్తుడు చెప్పాడు, నేను పైన వాటినే చూస్తున్నాను, పైన వాటి మీదనే మనసు ఉంచాను. ఎందుకంటే మనసుతో చూస్తున్నాడు, హృదయంతో చూస్తున్నాడు, ఆత్మీయ నేత్రాలతో చూస్తున్నాడు, పరిశుద్ధ కన్నులు కలిగి చూస్తున్నాడు, మహిమతో నింపబడిన కనులతో చూస్తున్నాడు. దేవుని సన్నిధిలో, దేవుని ఆలయములో ఉన్నటువంటి 4 జీవులు ఎన్ని కళ్ళు కలిగి ఉంటాయి తెలుసా? దేవుని సన్నిధిలో ఆరాధిస్తున్న 4 జీవులు, 24 పెద్దల మధ్యలో ఉన్నటువంటి ఆ 4 జీవులు లోపట ఎలుపట. చదవండి ఒకసారి ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం. వర్స్ 5వ వచనం కానించి 8వ వచనం వరకు కానీ ఇక్కడ 7వ వచనం మాత్రం చూద్దాం. మనం మొదటి జీవి సింహం అంటది, 2వ జీవి దూడ వంటిది, 3వ జీవి మనిషి ముఖం పోలి వంటి ముఖం కలది, 4వ ఎగుర్చున్న పక్షిరాజు వంటిది. వర్స్ 8 చదవండి. ఇప్పుడు ఈ 4 జీవుల్లో చుట్టూను రెక్కల లోపటను కన్నులతో నిండి ఉన్నవి. చూసారా, లోపట, ఆ రెక్కల లోపట ఎన్ని రెక్కలు? 6 రెక్కలు. ఎన్ని కన్నున్నాయి తెలుసా? ఎందుకు? దేవుణ్ణి ఆరాధించుటకు, స్తుతించుటకు, సాగిలపడి దేవుని పూజించుటకు సృష్టించబడిన 4 జీవులు జ్ఞాపకం చేస్తున్నమాట. మనం కూడా దేవుని సింహాసనమందు ఆయన కుడిపార్శ్వన కూర్చునబెట్టబడి ఆయనతో దివారాత్రులు రేయింబగలు ఆయన సన్నిధిలో మనం ఉండబోతున్నాం. అయితే నీ కళ్ళు కూడా అక్కడ పోయినాక మన ప్రత్యేకమైన ఏ కళ్ళు ఉంటాయి అనుకుంటున్నారా? నీ దేహం ఇలాగనే ఉంటుంది, నువ్వు యాజిటీజ్ ఉంటావు, ఇంకా పొడుగు ఎత్తు ఏముండదు, మార్పు ఏముండదు, యాజిటీజ్ ఉంది. ఇక్కడ ఎలా ఉన్నాము అలాగుంటాం, కానీ మహిమా నేత్రాలతో ఉంటాం. మహిమ స్వభావం కలిగి, మహిమ శరీరాలు కలిగి దేవుని సన్నిధిలో దేవుని కుడిపార్శ్వన కూర్చునబెట్టడానికి, దేవుని ఆరాధిస్తున్న ఆ 4 జీవులు దేవుని చూడటానికి, దేవుని ఆరాధించడానికి ప్రత్యేకించబడిన నేత్రాలు వాటికి లోపట దేవుడు ఇచ్చాడు. ఎందుకో తెలుసా? దేవుని చూస్తూ ఆ 4 జీవులు నిత్యము దేవుణ్ణే చూస్తూ ఆరాధిస్తున్నాయి. కనుక మన కళ్ళతో దేవుని ఆరాధిస్తే ఆ 4 జీవులు 24 పెద్దలు పరలోకం చేయించిన ఆరాధనకు దేవుడు ఇష్టపట్టలేదు. కానీ భూమి మీద మనకిచ్చిన 2 నేత్రాలతో, మనోనేత్రం గ్రహించబడి పరిశుద్ధ నేత్రాలతో దేవుణ్ణే చూస్తూ ప్రార్థిస్తూ స్తుతిస్తూ చేతులెత్తి మహిమపరిస్తే దేవుడు ఆ పరలోకములో రేయింబగలు జరుగుతున్న ఆరాధన మీద ఆయన సింహాసనాసీనుడు కావటం లేదు. కానీ బాలు రేఖయు చంటిప్పుల రేఖయు దేవుని బిడ్డలైన మనమందరము స్తుతి గానాలతో మహిమతో దేవుని వైపే చూస్తూ ఆరాధిస్తుంటే నీ హృదయములో, నా హృదయములో, మన జీవితాల్లో ఆ మహిమతో చూసి అనుభవాన్ని బట్టి దేవుడు ఎంతో ఆనందిస్తాడు. చెప్పబడి దేవుని మహిమపరుద్దాం. హల్లెలూయా. సో దేవా, నాకు నీ కన్ను దయచేయ్యా. నీ కన్ను కూడా అభిషేకంతో అగ్ని జ్వాల వంటి కనులుగా మార్చబడాలి. అంటే నువ్వు నిత్యము దేవుని యోబు వలె చూసే అనుభవాన్ని కలిగి ఉండాలి. దావీదు వలె ఎల్లప్పుడు దేవుని చూసే కన్ను ఇమ్మని ప్రార్థించాలి. అప్పుడే ఆశ్చర్యమైన వాటిని చూడగలుగుతాం, అదృశ్యమైన వాటిని చూడగలుగుతాం, మహిమతో నింపబడిన వాటిని చూడగలుగుతాం. దేవుడు నీకు సిద్ధపరిచిన వాటిని ఏమిటో మరి నువ్వు హృదయమందు ఘోషణము కాని ఆశ్చర్యకరమైన అద్భుత కార్యాలు చూడాలంటే నీ కనులు వెలిగించబడాలి. సౌలు పౌలుగా మార్చబడ్డాడు. దేని తాకాడు దేవుడు? ఆయన జీవితాన్ని పరివర్తన చేయటానికి కళ్ళను తాకాడు. సంసోను కళ్ళతో పాపం చేసి కళ్ళు ఊడబెరకబడి భ్రష్టుడైపోయినప్పుడు దేవుడు మరలా ఆయన తిరిగి అటు కృపణ ఇవ్వటానికి ప్రార్థించాడు. కనుక మన కళ్ళతో పాపం చేయటానికి, అభిషేకాన్ని కోల్పోవటానికి, కళ్ళలో దూరి సాతానుడు వ్యభిచార ఆత్మ గలవాడై, కామాతురత గలవాడై, పాపానికి ఇడవబడిన వాడై, తల్లిదండ్రులు వద్దనను బలవంతంగా తన ఇష్టానుసారంగా చేసిన అవిధేయత పాపాన్ని బట్టి ఆ కళ్ళ ద్వారానే తన జీవితం భ్రష్టత్వం అయిపోయింది. కనుకనే సాతానుడు కళ్ళని వాడుకొని తర్వాత ఏం చేశాడు?
ప్రాణంతోనే కళ్ళు ఊడబెరకబడి ఎంతో బలం ఉంది, కానీ దేవుడి దగ్గర మొరపెట్టిన సమయంలో మళ్ళా బలం వచ్చినా కానీ ఎలా వాళ్ళని చంపడానికి కన్ను లేవు. కానీ తడుగుకొని చూడండి, సాతానుడు మన దేహాన్ని దీపమైన కళ్ళని పాడు చేసి దేహం అంతని నష్టపరిచి పాడు చేసి నాశనం చేయటానికి ఎప్పుడు వాడు కొంచెం ఉంటున్నాడు. జాగ్రత్త యవనస్తులారా, యవన బిడ్డలారా, సేవకులారా, విశ్వాసులారా, మీ కళ్ళు దేని కొరకు వాడబడుతున్నాయి? ఏం చూస్తున్నాయి? అపవిత్రమైన వాటిని, చెడ్డ వాటిని, దేవునికి విరోధమైన వాటిని చూడటం ద్వారా ఎంత నష్టపోతున్నామో తెలుసా? మనలో ఉన్న అభిషేకం, మనలో ఉన్న దేవుని ఆత్మను చల్లార్చడానికి సాతానుడు కళ్ళని వాడుకొని భ్రష్టుగా చేస్తున్నాడు. కనుకనే నీ కళ్ళు, నా కళ్ళు, మనందరి కళ్ళు ఎప్పుడు ప్రభు వైపే చూసేటట్టుగా ఉండాలంటే మనం కళ్ళతో ఒక నిబంధన ప్రతిష్ఠించుకొని పవిత్రపరుచుకొని విశ్వాసపు నేత్రాలు దయచేయమని, మనోనేత్రాలు, ఆత్మసమైన నేత్రాలు దయచేయమని, హృదయ సంబంధమైన నేత్రాలు దయచేయమని, మనస్సు సంబంధమైన నేత్రాలు దయచేయమని, పరలోక సంబంధమైన నేత్రాలు దయచేయమని, దేవుని సింహాసనం వైపు చూసే కనులు కలిగిన వారము ఉండాలని ప్రార్థించండి. పరలోకమైన వాటిని, భూ సంబంధమైన వాటిని కాదు, ఆత్మసమైన వాటిని చూడటానికి మన కళ్ళు శ్రేష్టమైన వాటిని, అమూల్యమైన వాటిని, పరలోకం సంబంధమైన వాటిని, నీ కొరకు దాచిపెట్టిన వాటిని, నీ కొరకు సిద్ధపరిచిన వాటిని చూసే కనులు కలిగి ఉండాలంటే సిమియోను అన్నాడు, ప్రభువును చూడటానికి ఒక తీర్మానం చేసుకున్నాయా, నా కనులు ఇప్పుడు ధన్యములైనవి ఉన్నాయి. ధన్యమైన కనులు కలిగి ఉండాలండి. యేసయ్యను చూడటానికి, అయ్యా నువ్వు భూమి మీదకి వచ్చేంత వరకు నేను మరణించకుండా నేను చూడాలని నిన్ను అని ఆశతో ఉన్నాడు. కనుక లూకాసు వార్తలో యేసు ప్రభువు వారు పుట్టిన తర్వాత 7వ దినమున యెరూషలేము తీసుకుని రాబడ్డాడు. అప్పుడు జ్ఞాపకం చేశాడు, అయ్యా ఏమంటాడు చూడండి ఒకసారి, Luke chapter 2 verse 29. నాదా అలుగుగాను ప్రతిరోజు కనులారా నిరక్షణకర్తైన దేవుని చూసే కనులు మరి తన తీర్మానం చూడండి ఒకసారి verse 26. 25 రాసుకోండి. కానీ చూడక మునుపు మరణము పొందడని పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడిన గనక ఆత్మవశుడే దేవాలయంలోనికి తీసుకుని రాబడ్డప్పుడు ఎత్తుకొని స్తుతించి మహింపరిచి ప్రార్థించి కనులార రక్షణను రక్షకుడిని యేసును చూశాడు. కనుక ప్రతిరోజు మనం సిమియోను వలె, దావీదు వలె, యోబు వలె నీ కనులతో దేవుని కనులార నీ రక్షణను కర్త అయిన యేసయ్యను చూస్తున్నావా? రక్షకుని చూస్తున్నావా? అయితే యేసు ప్రభువు కూడా అన్నాడు, ఇప్పుడు చూచున్న మీరు మీ కళ్ళు ధన్యము కావాలి అని జ్ఞాపకం చేశాడు. కనుక యేసు ప్రభువు జ్ఞాపకం చేసిన మాట చూస్తున్నాం. లూక్ చాప్టర్ verse 10. అప్పుడు ఆయన తన శిష్యుల వైపు తిరిగి, మీరు చూచున్న వాటిని చూచు కనులు ధన్యములైనవి. ప్రతి దినము దేవుని చూసే కనులు కలిగి ఉంటే నీ జీవితాలు ధన్యమై ఉంటాయి. కనుక యోగు ధన్యతను పొందుకోవటానికి నిత్యము హృదయమార మనసార యేసును చూడటానికి సిద్ధపరచబడి, కనుక అమూల్యమైనవి ఉన్నవి నీకు పరలోకం తట్టు ప్రతిదినం కనులెత్తటానికి, చూడటానికి నీ కళ్ళని పరిశుద్ధపరచుకొని నూతనపరచబడంటే వాక్యము చేత రోజు కడగబడాలి. కన్ను క్రీస్తు యేసు రక్తం చేత నూతనపరచబడి కళ్ళతో పరిశుద్ధపరచబడటానికి, పరిశుద్ధమైన వాటిని చూడటానికి, దేవునికి ఇష్టమైన వాటిని చూడటానికి మనం ఎల్లప్పుడూ సిద్ధపడాలి. అంటే ప్రభువా ఈ కళ్ళతో గొప్ప నిబంధన చేసుకొని దేవుని సన్నిధిలో మనం ప్రార్థించాలి. దేవుని సన్నిధిలో దేవుని మరి ఆ కన్ను పొందుకోవటానికి, మహిమ చూడటానికి, ఆ మహిమ గల పరిశుద్ధ పట్టణంలో నివసించడానికి పౌలు వలె మనం తీర్మానం చేసుకోవాలి. చూడండి ఇక్కడ ఏం జ్ఞాపకం చేసాడు ఒకసారి. కొలొస్సీయుల పత్రిక 3వ అధ్యాయం, పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటిని చూడకుండా మనసు పెట్టుకోకుండా మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని దాచబడింది గనక
దేవుని తట్టు చూసేవారే, దేవుని తట్టు చూసేవారే దేవుని సందులో ప్రభుని చూడగలుగుతారు. కనుక ప్రతిదినం, ప్రతిరోజు నిత్యము నిన్ను చూసే కనులు మాకు దయచేయమని ప్రభు సందులో తీర్మానించుకోవాలి. ఏం చూస్తున్నాను రోజు? చూసే వాటిని బట్టి, వినే వాటిని బట్టి, ఆలోచించే దాన్ని బట్టి, మాట్లాడేదాన్ని బట్టి, నడుచుకునే దాన్ని బట్టి దేవుడు మన ఎక్కడవుతాడు. ఎందుకో తెలుసా? దేవుడు ప్రతి దినము మన మార్గముల మీద తన దృష్టించి కనిపెట్టి చూస్తున్నాడు. ఎందుకో తెలుసా? మన లెక్క అడగటానికి. కనుక నేను చూస్తున్నా, నా ఇష్టం వచ్చినట్టు చూస్తాను, నా ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తానంటే దాన్ని బట్టి విమర్శ దినమున లెక్క చెప్పాలి. ప్రతిదినం, ప్రతిరోజు దేవుని సన్నిధిలో మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఏంటంటే, ప్రభువా నా కనులు నిత్యము నిన్ను చూసినట్లు. దేవుని లెక్కలోకి నువ్వు రాబోతున్నావు, నేను రాబోతున్నాను. మనమందరము ప్రభు విమర్శ దినము లెక్క చెప్పాలి. కనుక ఏం చూసామా? నేనేం చూడలేదంటే ఆ రోజు నువ్వు చూసినవి కూడా ఆయన తీర్పు దినములు అవి కనబడతాయి. మీకు అక్కడ అన్ని స్పష్టంగా కనబడతాయి, టైంతో సహా. కనుక నీ ఇష్టం వచ్చిన వాటిని చూసి మరలా వచ్చేసి ప్రార్థన చేస్తుంటే దేవుని చూడలేవు. నీ కళ్ళు మూయబడితే, అంధత్వం వస్తే వాళ్ళు బయటకు పంపించు. కనుక ప్రతిదినం, ప్రతిరోజు ప్రభు సందులో దేవా నిత్యము దేవుని మహిమను చూసిన వారు దేవుని మహిమపరుస్తారు. దేవుని పరిశుద్ధతను చూడాలని ఇష్టపడేవారు పరిశుద్ధపరచబడతారు. మన కళ్ళతో చూసే వాటిని బట్టి మన దేహం, మన హృదయం, మన మనసు, ఆత్మ నింపబడ్డప్పుడు మనలో లోతైన కార్యం జరిగిస్తుంది. కనుక అద్భుత కార్యాలు చూడాలి. అందుకని దేవుడు ఎప్పుడు కూడా ఒక చక్కని మాట జ్ఞాపకం ఇచ్చాడు. ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చినప్పుడు, ఇప్పుడు మీరు చూస్తున్న ఈ మనుషులకి ఎన్నడూ చూడరు. ఎందుకో తెలుసా? మీరు ఏం చూడబోతున్నారు? నిర్గమకాండం 14:13 మీరు ఊరికే నిలుచుండి చూడుడి. ఏం చూస్తారు? ఆయన చేయు రక్షణను, కలగజేయు రక్షణను మీరు కళ్ళారా చూస్తారు. కళ్ళారా దేవుడిచ్చే రక్షణ ప్రతిరోజు చూసే అనుభవం కలిగిన వారే పరలోకమున్న వాటిని చూడగలుగుతారు. కనుకనే ఇశ్రాయేలీయులు వాళ్ళ కంటికి కనబడుతున్న వాటిని చూసి భయపడ్డారు. వారి దృష్టికి కనబడే వాడిని చూసి చనిపోతామని భయపడి కృంగిపోయి, మాకు ఇశ్రాయేలు దేశంలో సమాధులు లేవా అని చెప్పేసి వారు భయంకరంగా మాట్లాడి మోషేని, ఆరోను శోధించారు. మోషే మీద తిరుగుబాటు చేయడానికి కొంతమంది గ్యాంగ్ తయారైపోయారు. గుర్తుంచుకోండి, ఈనాడు కూడా మన కంటికి కనబడుతున్న పరిస్థితులను చూసి, కుటుంబంలో జరుగుతున్న పరిస్థితులను చూసి, ఇబ్బందులను చూసి భయపడుతున్నావా? చూసే వాటిని బట్టి కురిగిపోతాం. చూసే వాటిని బట్టే మన జీవితంలో మన బలహీనమవుతాం. కనుక అదృశ్యమైన వాటిని చూడటానికి అభ్యాసం చేసుకోండి, సిద్ధపడండి. ఏం చూశారు? వారి రథాలను చూశారు, వెనక వచ్చినటువంటి రథాలను చూశారు, శబ్దాలు విన్నారు, గుర్రపు చప్పుడు విన్నారు. ముందేం చూస్తున్నారు? సముద్రాన్ని చూస్తున్నారు. ముందు చూసినా వెనక చూసినా ఏముంది? మనం ఒక సామెత అంటాం కదా, ముందు చూస్తే గొయ్యి, వెనక చూస్తే నొయ్యి, నొయ్యి గొయ్యి. అలా ఇశ్రాయేలు పరిస్థితి. కానీ మోషే ఏం చూశాడు? సర్వాధికారి అయిన దేవుడు, బల పరాక్రముల దేవుడు ఓంకరించుచు పగ తీర్చుకునే దినం వచ్చింది. మోషే నువ్వు భయపడకు, సాగిపోము. 15 నిర్గమకాండం 14:15 ఇంతలో మోషే మొరపెట్టుచున్నా, ప్రార్థన చేసే టైం కాదు నాన్న, లెట్స్ గో, ముందుకెళ్ళిపో. ఇంకా నువ్వు మళ్ళా ప్రార్థన చేసావు చాలు. అవును, ఇప్పుడు ఏం చేయాలి నువ్వు తెలుసా? నేను నీ మధ్య నీతో ఉన్నా, బల పరాక్రముల దేవునిగా, సూర్యుని దేవునిగా నీకు తోడుగా ఉన్నా.
ఇశ్రాయేలు భయపడి వెనకతట్టు చూసి ముందు చూసి భయపడుతున్నారు. జస్ట్ చేతులెత్తి కర్రజాపు అంతే, చూసి కర్రజాపు అన్నాడు. ఏం చూసి? సముద్రం. చూడండి ఒకసారి మాట చదువుకుందాం. నీ జీవితంలో కూడా దేవుడు అద్భుత కార్యాలు జరిగించి, దేవుడు నీకు ఇచ్చే మనోనేత్రాలు వెలిగించబడి పరిశుద్ధమైన కనులు కలిగిన వారంగా ఉండాలంటే వర్స్ 16, నీవు నీ కర్రనెత్తి ఆ సముద్రం వైపు నీ చేయి చాపి దాన్ని పాయలుగా చేయము. 6 నెలల మీద నడిచిపోదురు. ఎందుకో తెలుసా? 17వ చివరి బాగా చేద్దాం. గుర్రముల రౌతు వలన, ఫరో వలన, సమస్త సేన వలన, రథముల వలన ఈ దినము నేను మహిమ తెచ్చుకుంటాను. మీరు నా మహిమను చూడబోతున్నారు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుని వైపు చూస్తే నువ్వు దేవుని మహిమను చూడబోతున్నావు. యోబు దేవుని వైపు చూడటానికి కారణం దేవుని మహిమను చూడటానికి, దేవుడిచ్చే ఆశీర్వాదాలు పొందుకోవటానికి. తను కోల్పోయినవన్నీ పొందుకోవాలంటే దేవుని వైపు చూడాలి. కనుకనే కన్నీళ్లతో దేవుని సంఘంలో దేవునే చూశాడు. నా మట్టుకు నేను చూస్తానన్నాడు. కనుక దేవుడు తట్టును కళ్ళెత్తేవా, చూసేవా? దేవుడు ఏం చేస్తాడో తెలుసా? దావీదు మహారాజు చక్కని మాట చెప్పాడు. దేవుని తట్టు నిత్యము చూసేవాడు ఏం పొందుకుంటాడు? దావీదు రాసిన కీర్తనలు 34వ అధ్యాయం 5వ వచనం, వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగను, వారి ముఖములెన్నడను లజ్జింపకపోను. నాకు కలిగిన భయములన్నిటిలో నుండి దేవుడు తప్పించాడు. భయం వైపు చూడకు. పరిస్థితుల వైపు చూస్తే భయం కనబడుతుంది, కానీ ఇశ్రాయేలు అలా చూశారు. కానీ వారు ఏం చూడలేకపోయారు? వారితో నిత్యం నడుచున్న యెహోవా దేవుని చూడలేకపోయారు. వారి మధ్య పగటిలో మేఘస్తంభమై రాత్రి అగ్నిస్తంభమై నడిచిన దేవుణ్ణి చూడలేకపోవటం చేత వారికి ఏం కనపడేది? దృశ్యమైన కళ్ళతో ఫరో రథాలు కనపడ్డాయి, ఎర్ర సముద్రం కనపడ్డది. సముద్రము లోకానికి సాదృశ్యం. ఫరో రథాలు, ఫరో సేన అపవాది సేనకు సాదృశ్యం. అపవాది సేన నిత్యం తరుముచు భయపెడుతుందా? ఆ ఫరో యొక్క సేన వైపు చూడకు. లోకమని ఎర్ర సముద్రం వైపు చూడకు. సముద్రాన్ని పాయలు చేయగలిగి నడిపించగలని దేవుని వైపు చూడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఎక్కడ చూడాలి ఇప్పుడు? లోకమనే సముద్రంలో ముందుకు సాగి వెళ్ళాలంటే వాక్యమైన దేవుని వైపు చూడు, వెలుగైన దేవుని వైపు చూడు, జీవమైన దేవుని వైపు చూడు, సర్వశక్తుల దేవుని వైపు చూడు. ఆయన వైపు చూస్తే ఆయన కనిపిస్తాడు నీకు. ఈ నేత్రాలతో కాదు, విశ్వాసమైన నేత్రాలతో, పరిశుద్ధమైన నేత్రాలతో, ఆత్మసమైన నేత్రాలతో, అగ్ని జ్వాల వంటి కనులను యేసు ప్రభు ఇచ్చే అగ్నితో చూడు. హల్లెలూయా. అగ్ని నేత్రాలు గలవాడై నిష్కలంకమైన నేత్రాలను యేసు వలె నీవు కూడా నిష్కలంకమైన నేత్రములు దైత్యమని ప్రార్థించు. ఆయన కను దృష్టి నిష్కలంకమైనది. పాపము చూడలేని కనులు గలవాడు ఆయన. ప్రభువా, నా నేత్రాల తెరువు, నా కనులు ముట్టు. గుడ్డివాడు కన్ను ధరిస్తే యేసుని చూశాడు. యేసును చూసే కనులు కావాలి. నీ కన్ను వెలిగించబడితే కనబడతాయి. దేవుడు మోషేని ఆత్మీయ నేత్రాలు వెలిగించాడు కనుకనే దేవుడు ఒకే ఒక మాట చెప్పాడు, ఈ రోజు నా మహిమను చూడబోతున్నారు ప్రజలందరూ. కనుకనే ఇక్కడ అన్నాడు, మీరు ఎవరిని చూడరు? మిమ్మల్ని బాధించి ఇంతకాలం దాస్యములు ఉంచిన ఫరోను గాని, ఫరో సైన్యాన్ని గాని, ఫరో రథాలను గాని, ఫరో గుర్రాలను గాని గుర్తుపెట్టుకోండి. అమ్మాయి చూడండి, 10వ వచనం చెప్పాడు, ఇకెన్నడూ చూడరు. భయపడకుడి. అది 14వ అధ్యాయం 10వ వచనం మాట్లాడు. మరి ఎన్నడు ఇక మీదట మరి ఎన్నడును దేవుడు చెప్పండి. ఇక నేనెన్నడును అనంతరం చెప్పండి. ఇక మీదట నేనెన్నడును నా ఎదుట కనబడుతున్న ఫరోను చూడను, ఫరో సేనను చూడను, ఫరో గుర్రమును చూడను, ఫరో రథమును చూడను, ఫరో సమస్త సేనను చూడను.
సర్వాధికారి యేసుక్రీస్తునే నేను చూస్తున్నాను. ఆయన మహిమనే చూస్తున్నాను. ఆయన నీతినే చూస్తున్నాను. ఆయన వెలుగునే నేను చూస్తున్నాను. ఆయన నాకు సిద్ధపరిచిన పరలోకాన్ని నేను చూస్తున్నాను. విశ్వాసంతోను, ఓర్పుతోను, సహనముతోను, పరిశుద్ధతతోను, నీతితోను, దేవుని యథార్థతతోను నా కళ్ళు, నా హృదయము, నా మనస్సు, నా ఆత్మ నింపబడినవి. యేసు నిత్యము నేను నిన్నే చూస్తాను. వెనకున్నవి చూడక ముందున్న వాటిని, పైన వాటిని, ఆత్మసమైన వాటిని, నిత్యమైన వాటిని, అదృశ్యమైన వాటిని నా కళ్ళు చూసునుగాక. నా కళ్ళతో నిబంధన చేసుకుని ఉన్నాను. ఎన్నడూ వ్యర్థమైన వాటిని చూడకుండా, అపవిత్రమైన వాటిని చూడకుండా, దేవునికి విరోధమైన వాటిని చూడకుండా నా కళ్ళు త్రిప్పివేయము. నా కళ్ళను వెలిగించిన తండ్రి నీకు వందనాలు. నా కన్నులకు నువ్వు దృష్టిని దయచేసినందుకు వందనాలు. ఆత్మ సంబంధమైన దృష్టి, హృదయ సంబంధమైన దృష్టి, పవిత్రమైన దృష్టి నాకు అనుగ్రహించినందుకై నీకు వందనాలు. అందరూ చెప్పబడి తెలుసుకో చెప్తుంటాను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, గ్లోరీ టు గాడ్, గ్లోరీ టు జీసస్. నీ కళ్ళు ఎప్పుడైతే తెరవబడతాయో నీ ఎదుట ఉన్నటువంటి దేవుని చూడగలుగుతావు. సౌలు కళ్ళు ఎప్పుడైతే తెరవబడ్డాయో యేసు ప్రభు వారి యొక్క వెలుగు, తేజస్సు, మహిమ సౌలు అనబడిన వ్యక్తికి మాత్రమే కనబడ్డాయి. అక్కడ తనతో పాటు అనేక మంది ట్రావెల్ చేస్తున్నారు. కానీ ఎందుకంటే ఆయన మాత్రమే వెలుగు చూడగలిగాడు కనుక ఈ లోక సంబంధమైన కళ్ళు 3 దినాల వరకు మూయబడ్డాయి. ప్రార్థించిన తర్వాత సౌలు కళ్ళని దేవుడు వెలిగించాడు. హల్లెలూయా. నీ కళ్ళు తెరవబడాలి. మూయబడ్డ కళ్ళు, చెడు దృష్టి గల కళ్ళు, పాపంతో నిండిన కళ్ళు, అపవిత్రతో నిండిన కళ్ళు, దేవునికి విరోధమైన కళ్ళు కలిగి ఉంటే మీ కళ్ళ గురించి 3 దినాలు సౌలు వలె ఉపవసించి ప్రార్థించండి. దేవుడు తన యొక్క ఆత్మతో, వాక్యంతో, రక్తముతో ఆయన నామమును బట్టి కడిగి పరిశుద్ధపరుస్తాడు. ఆమేన్. చూడండి, అపొస్తలుల కార్యం 9వ అధ్యాయంలో నేను ముగిస్తుంటున్నాను. కనుక నిత్యము దేవుని దృష్టి నీ మీద నిలిపి నీ కళ్ళని దేవుడు చూసే కళ్ళగా మార్చున్నట్టుగా సిద్ధపరచబడాలంటే అపొస్తలుల కార్యం 9వ అధ్యాయంలో మనం జ్ఞాపకం తీసుకోవాలి. దేవుని మాట చదవండి. అపొస్తలుల కార్యం బుక్ ఆఫ్ యాక్ట్ చాప్టర్ 9 verse 9. అతడు 3 దినము చూపు లేక అన్నపానము లేని పుచ్చుకున్నప్పుడు నేను ఎందుకు తెలుసా? verse 7. అతనితో ప్రయాణం చేసిన మనుషులు ఆ స్వరం విని గాని ఎవరిని చూడక మౌనం నిలబడి సౌలు నేల మీద నుండి లేచి కనులు తెరిచిన ఏమీ చూడలేకపోయాను. కనుక వారు అతను చేయి పట్టుకుని దమస్కులోనికి నడిపించరి. ఒకే ఒక మాట స్వరం వినపడ్డది. దమస్కు దగ్గరికి వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశంలో గొప్ప వెలుగు అతని చుట్టూ ప్రకాశించినందున నేల మీద పడి ఏడుస్తున్నాడు, కేకలేస్తున్నాడు. ఆకాశం ఒక స్వరం, సౌలా సౌలా నీవేళ నన్ను హింసించున్నావని తనతో ఒక స్వరం పలుకుట వినెను. అపవిత్రమైన వాటిని చూచుట చేత అపవిత్రమైన మనసు గలవాడి శిష్యుని బాధించడానికి పర్మిషన్ తీసుకుని వెళ్ళాడు. కనుకనే దేవుడు ఆయన కళ్ళని రిపేర్ చేశాడు. ఆయన కళ్ళని ముట్టాడు, స్వస్థపరిచాడు. 3 దినాల వరకు మరొకసారి ఆయన మంచి నేత్రాలు కలిగి దేవుని చూసే కళ్ళు కలిగిన వాడై యెరూషలేము అందంతటా అనేకమైన పత్రికలు రాసి ముందుకు ఆత్మీయ సాగిపడంటే గర్వపు నేత్రాలు కలిగిన వాడైనాడు. అంధత్వం కలిగి అజ్ఞానపు నేత్రాలు కలిగినాడు. సత్యాన్ని ఎరగక క్రీస్తు యేసుని హింసించువాడుగా ఉన్నాడు. కానీ నీవు ఇలాగున్నట్టయితే ఈ దినం ప్రభు సందులో దేవా నా నేత్రాలు సిద్ధపరచు, కడుగు, నిన్ను చూసి నీ కొరకు సాక్షిగా నీ నామాన్ని మయంపరిచేవానిగా ఇంతకాలం నేను దుఃఖపరిచాను, నీకు విరోధంగా నేను ప్రవర్తించి పాపంలో అపవిత్రతలో నీకు ఈడబడ్డాను, నన్ను క్షమించి నీ రక్తంతో కడిగి అమూల్యమైన వాడిని చుట్టా నా కళ్ళు తెరువయ్యా, ఆ పరలోక సంబంధమైన వాడిని చూసి కనులు దయచేయని మీరు సిద్ధపడాలంటే మీ కళ్ళు కూడా వెలిగించబడాలి, మీ కళ్ళు తాకాలి. ఇప్పుడు ఈ వెలుగు వాక్యముల నుంచి నీ మీద ప్రకాశించాలంటే
వాక్యంలో మహిమతో నింపబడిన దేవుని మహిమతో నింపబడిన వెలుగు నిన్ను తాకాలంటే నిన్ను తగ్గించుకొని దీన మనసు కలిగి ప్రభు నీ మీద దృష్టించి నీ కళ్ళు ముట్టునట్టుగా అదృశ్యాస్తమతో నేను తాకునట్లుగా నువ్వు తగ్గించుకో, లోబడు. ప్రభు సన్నిధిలో దేవా నన్ను పరిశుద్ధపరచు, నా కళ్ళతో ఎంత కాలం పాపం చేశాను, నేను నీకు విరోధముగా అపవిత్రమైన వాడిని చూసి నా దేహము నా జీవితం చీకటిమయమైపోయింది, నన్ను క్షమించు. నీ సన్నిధిలో తండ్రి నిన్ను చూసే కనులు నాకు దయచేయి ప్రభువా అని ప్రార్థించుకుందాం. ఎందుకనగా దేవుడు నీ కన్నులను నీ కంటిని గుండా వెళ్ళే కన్నీలను చూసి మౌనం ఉండేవాడు కాదు. నీ కన్నులను చూసి దేవుడు పరిశుద్ధపరచడానికి నీ కళ్ళ ఎదుట దేవుని వాక్యం ఇచ్చాడు. నిత్యం ఆయన చూస్తూ ఆయన ఎదుట నుంచి నీ వాక్యాన్ని పట్టుకొని ప్రభా నీ జీవవాక్యాన్ని నువ్వు సత్యాన్ని గ్రహించటానికి నా కన్నుని తెరువు ప్రభా అని నువ్వు ప్రార్థిస్తే నీ కళ్ళని దేవుడు వెలిగిస్తాడు, పవిత్రపరుస్తాడు. కనుక దేవుని వాక్యం వింటున్న ప్రియ సహోదర సహోదరి, నీ కళ్ళు దేవుని చూసే కళ్ళుగా యథార్థతను, నీతిని, పరిశుద్ధతను, సత్యాన్ని గ్రహించటానికి నీ కళ్ళు తెరవబడితేనే, వెలిగించబడితేనే ప్రభు రాకళ్ళు ఎత్తబడి ఆ ప్రత్యేకమైన పరిశుద్ధ పట్టణంలో ప్రభుని ముఖాముగ్గా ఆయన ప్రత్యక్ష దినమున ఆయన ఉన్నట్టుగా చూడగలుగుతారు. ఇక్కడ నీ కళ్ళు గుడ్డితనముతో అంధత్వంతో ఉన్నట్టయితే అవిశ్వాసం, కళ్ళు చెడిపోతే అవిశ్వాసం, అంధకారం, చీకటి, అపవిత్రత, చెడుతనం, దుష్టత్వం, దుర్మార్గత, అనీతి, అవిధేయత సాతాన్ని ఈడ్చుకొని నశింపజేసి నరకానికి, నాశనానికి నడిపించి చివరికి ఆ మండుచున్న అగ్నిగుండంలో పడద్రోస్తాడు. కనుక నీ కళని బాగు చేసుకోవడానికి ఏదైనా అమూల్యమైనటువంటి సత్యాన్ని గ్రహించడానికి అమూల్యమైన విశ్వాసముతో అమూల్యమైన దేవుని వాగ్దానాలు నీకు దాచిపెట్టబడ్డాయి. నువ్వు పొందబోయే ఆ మహిమ ఎదుట ఇప్పటి కాల శ్రమలు ఎన్నదైనవి కావని యేసు వైపు చూడటానికి నిన్ను సిద్ధపరచుకో. నీ శ్రమల వైపు చూడకు, గాలి వైపు చూడకు, పరిస్థితుల వైపు చూడకు. దేవుడిని చూస్తున్నాడు, గుర్తుంచుకో. ఎందుకంటే ఆయన కష్టాన్ని చూసే దేవుడు. నువ్వు బాధించుట, హింసించబట్ట, నువ్వు ఏ పరిస్థితిలో ఉండగలుగుతున్నట్టు అన్నిటిని చూస్తున్న దేవుడు, నిన్ను చూసే దేవుడుగా నువ్వు ఆయన గ్రహించాలంటే ఆగరు వలె ప్రభు సన్నిధిలో దేవా ఈ ఉదయకాల సమయంలో చూస్తున్నాను, నా వైపు తిరిగి నన్ను క్షమించిన ఆయన నా మార్గములను మార్చుకుంటున్నాను, నీ యొక్క పవిత్రమైన కరుణ నాకు దయచేయని మనం ప్రార్థిద్దాం. దేవుడు మనతో ఉన్నాడు, మనతో మాట్లాడుతున్నాడు. ఈ లోకసమైన వాటిని చూడక పరలోకసమైన వాటిని చూడటానికి ప్రభు అందరి కళ్ళు తెరవటానికి ఈ దినం నీ కళ్ళు ఎలా ఉన్నాయో, నీ నేత్రాలు ఎలాగున్నాయో, నీ చూపు ఎలాగుందో, నీ చూపును బట్టి నీ ప్రవర్తన ఎలాగుందో, నువ్వు చూసే వాటిని బట్టి హృదయ స్థితి ఎలా ఉందో ఒకసారి ప్రభు యొక్క వాక్యం వెలుగులో మళ్ళా మనం చూసుకొని ప్రభు సందులో అయ్యా నీ తట్టు చూస్తున్నాను, ఇంతకాలం పరిస్థితుల వైపు చూసి లోకం వైపు చూసి నాటి జీవితంలో ప్రభువా నేను కురిగిపోయి భయపడి బాధపడి మునిగిపోయాను, తప్పిపోయానని క్షమించని ప్రార్థన చేసుకుందాం. ఎవరికి వారుగా తలొంచండి, ప్రార్థన చేసుకుందాం. 2 నిమిషాలు అందరం కలిసి ప్రభుత్వంలో తీర్మానం చేసుకుంటూ ప్రార్థన చేసుకుందాం. దేవుని వైపు చూడటానికి మనం సిద్ధపరుస్తున్నాడు. రాబు ఆ శోధన కాలంలో ఓర్పుతో విశ్వాసముతో దేవుని వాక్యమును గైకునే వారిగా ఉండాలంటే ప్రభు తట్టు ఓపికతో చూసే కనులు కావాలి. ధైర్యముతో దేవుని వైపు చూడటానికి నీ కళ్ళు తెరవబడాలి. ఈ సులకన శ్రమను చూసి భయపడి చనిపోతే బాగుండు, మరణిస్తే బాగుండు, నా జీవితం ఎందుకని నీ దేవునికి సరుగుతున్నావేమో. కనుక దయచేసి ఒకసారి మన జీవితాల్లో ఇశ్రాయేలు వలె మనం విలోకసమైన వాటిని చూసి భయపడి నీ ముందున్నటువంటి ఎర్ర సముద్రం ఉన్నదేమో నీ ముందు నీ జీవితంలో. అయితే ఎర్ర సముద్రాన్ని పాయలు చేసిన దేవుడు, లోకాన్ని జయించిన దేవుడు నీతో ఉన్నాడు, పాపాన్ని జయించిన దేవుడు నీతో ఉన్నాడు. లోకమునకు అధిపతిని అపవాది కార్యములు లయపరచడానికి ప్రభు మన పక్షంగా మనతో ఉన్నాడు. దేవా నా జీవితాన్ని నీకు సమర్పిస్తున్నాను. ప్రభు సన్నిధిలో ఒకసారి మన పరిశీలన చేసుకుందాం. దేవుని అడుగుదాం, దేవా నన్ను సిద్ధపరచమని. ఎవరికి వారంగా ప్రభు సన్నిధిలో మనం సిద్ధపరచుకొని దేవుని సన్నిధిలో దేవునికి ఇష్టముగా ఉంటకు నోరు చేసే చేతులెత్తి ప్రభువా నీకు ఇష్టముగా జీవించుటకు నాయన కళ్ళు తెరు. ఎస్ లార్డ్, ఇప్పుడే ప్రభు సన్నిధి మన మీదకి వచ్చుంటుంది.
ప్రభు ఆత్మను తాకుచుంటున్నాడు. ఇప్పుడే యేసయ్యా నా కళ్ళు తెరువునైనా, నా దృష్టిని మార్చు ప్రభువా, నా చూపును మార్చు ప్రభువా, నా హృదయాన్ని మార్చు ప్రభువా, నీకు ఇష్టముగా ఉండటానికి నన్ను సిద్ధపరచు ప్రభువా అని ప్రభు కోరుకునేటువంటి ప్రభు రాజ్యంలో ఉండటానికి దేవుని స్థితిలో నీ దృష్టి మార్చబడితేనే నీ జీవితము, నీ యాటిట్యూడ్ మారుతుంది, నీలో పరివర్తన వస్తుంది. యేసును చూసే కనులు కలిగి ఉంటాం. థ్యాంక్ యూ లార్డ్. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. పరిశుద్ధుడా, పరలోకపు తండ్రి, సర్వశక్తుల దేవా, సర్వాధికారి దేవా, నిత్యుడగు నిజమైన దేవ, అమూల్యమైనటువంటి కళ్ళను మాకు ఇచ్చేవు తండ్రి. అమూల్యమైన వాడిని చూడకుండా పనికి మానటువంటి, వ్యర్థమైనటువంటి, నీచమైనటువంటి, చెడుతనంతో, అపవిత్రతో, చీకటితో నింపబడిన వాడిని చూడటానికి సాతాను ఇంతకాలం వాడుకునే నేత్రాలు యేసు నామములో ప్రతి కళను మీరు కడగండి ప్రభువా. పరిశుద్ధపరచండి ఆయన. నిన్ను చూసే కళ్ళు దయచేయి, నిన్ను చూసే అనుభవం దయచేయి, నిన్ను చూసే హృదయాన్ని దయచేయి, నిన్ను చూసే మనసును దయచేయి, నిన్ను చూసే అంతరంగ స్వభావాన్ని మార్చనైనా. దృశ్యమైన వాటిని కాక అదృశ్యమైన వాటి చుట్టానికి ఈ వాక్యము లైవ్ లో వింటున్న ప్రతి బిడ్డ జీవితంలో, ఇక్కడ తల్ల వచ్చిన ప్రతి ఒక్కరి జీవితంలో యేసు నామములో నూతన పరచబడును గాక నాయన. నూతన కార్యము జరుగును గాక, పరిశుద్ధ కార్యము జరుగును గాక. జీవన సంబంధమైన లోకసమైన వ్యర్థమైన వాటిని ఇష్టపడకుండా, ఆకర్షించకుండా, లోకసమైన మార్గంలోకి ఇడవబడకుండా, దుష్టులు వేసే కుట్ర కుతంత్రాలు వల నుండి విడిపించబడును గాక. లోకసమైనటువంటి వాటికి కనురేపణలు ఉలికింపజేస్తూ, ఆకర్షింపజేస్తూ తండ్రి, చీకటి సంబంధమైన, దుష్టుని సంబంధమైన ప్రతి అంధకార సంబంధమైన, సాతాను సంబంధమైన దుర్గములు యేసు నామములో ప్రతి గృహము నుంచి పడద్రోయబడును గాక. నీ వెలుగుతో ప్రతి గృహము నింపబడును గాక, ప్రతి హృదయం ఎలుగుతో నింపబడిన గాక, ఆత్మతో నింపబడిన గాక, పరిశుద్ధ పరచబడిన గాక. తొలరికాల వరకు వారి జీవితములు దీపమునకు కన్నయ్యా, ఈ కంటికి ఇచ్చినటువంటి ప్రత్యేకత, దేహమునకు దీపమైన ఈ కన్నుని పాడు చేయుటకు, అపవిత్రపరచుటకు దుష్టుడు వేసే కుట్ర కుతంత్రాన్ని యేసు నామములో లయపరచబడిన గాక. పరిశుద్ధత కలుగును గాక. వారి దేహమంతా నిత్యం వెలుగుమై ఉన్నట్లుగా, వారి దేహములో ఏ భాగము చెడిపోకుండా నిత్యమైన చూసే పవిత్రమైన కనులు యేసు నామములో దయచేయబడునుగా. నూతన పచ్చి, పవిత్రపరిచి, అదృశ్యమైనటువంటి వాటిని చూసి పైకి ఎత్తి నిత్యము నిన్ను చూసే అనుభవం కలిగిన ఆ కనులు దయచేయండి. యేసు నామములో వారి కనులు తెరబడునుగాక. సౌలు కనులు తెరచిన దేవా, యోబు వలె, దావీదు వలె, దానియేలు వలె, అపోస్తలుడైన పౌలు వలె నిత్యము నిన్ను చూసే కనులు నాకు దయచేయండిగాక. ఈ వాక్యము పరిశుద్ధపరిచి ప్రతి జీవితంలో నూతన కార్యం, పరిశుద్ధ కార్యం, నీ నామానికి మహిమకరంగా జీవించినట్లుగా వారి పాదములు క్రీస్తునే బండ మీద నిలబెట్టి వారి కళ్ళు తెరచి వాక్యములను, ఆత్మసమైన సంగతుల్ని గ్రహించగల జ్ఞానము గల కనులు అనుగ్రహించుగాక నాయన. అజ్ఞాన సమైన కళ్ళు తీసివేయండి ప్రభా, అపవిత్రమైన కళ్ళు తీసివేయండి నాయన. అయ్యా, నీ కన్ను చెడిపోయిందైతే ఒక్క కన్నుతోనూ దేవుని రాజ్యంలో చేరటం ప్రాముఖ్యమైన జ్ఞాపకం చేశాను ఆయన. కనుక నా ప్రభా, ఈ వాక్యం ద్వారా ప్రతి బిడ్డ తండ్రిని దీవించి, ఆశించి, పరిశుద్ధపరిచి మీరు అక్కడ ఆయత్తపరచమని అంధకార సాత్వనిక బలాబలను బంధిస్తూ ప్రతి గృహాన్ని, ప్రతి సంఘాన్ని, ప్రతి కుటుంబాన్ని నీ నామములో నూతనపరిచి వెలుగు సంబంధించిన కుటుంబాలుగా, పవిత్రమైన కుటుంబాలుగా, పవిత్రమైన సంఘాలుగా, నిర్దోషమైన నిష్కలంకమైన ఆయన నీ కనుదృష్టి గలవాడుగా కనుక తన్ని నిర్దోషమైన నిష్కలంకమైన జీవితాలు ప్రతి బిడ్డ దయచేసి మీరు అక్కడ ఆయత్తపరచమని స్తుతి, ఘనత, మహిమ, ప్రభావాలు మీకే చెల్లించుకుంటూ మా ప్రభు మరొక యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను మా తండ్రి. ఆమేన్, ఆమేన్.